దేవుని పిల్లలారా, కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. ఈ కట్టె అనగానే శరీరము అని, ఇది ఎంతటి బాధను మనిషికిచ్చిందో, మనిషి జీవితాన్ని దురాశల పాలు చేసి ఎంతటి ప్రమాదంలోనికి మనిషిని నెడుతుందో రాత్రి మీరు విన్నారు. మనిషి చేస్తున్న ప్రతి పాపానికి కారణం ఈ కట్టె. మనిషి దేవుడికి దూరం అయిపోవడానికి కారణం ఈ కట్టె. దేవుడేమో పరిశుద్ధుడు, తన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నాడు. కానీ ఈ కట్టె మనతో ఏం చేయించింది? పాపాలు చేయించి, నేరాలు చేయించి, అపరాధాలు చేయించి, దేవుడికి నచ్చనివన్నీ మనతో చేయించి, మనల్ని దేవుని ఎదుట పాపులుగా, నేరస్తులుగా నిలబెట్టింది. దేవుని పిల్లలారా, ఈరోజు నేను మాట్లాడుతున్న మాటలు కట్టె కలిగిన ప్రతి వ్యక్తి వినాలి. అనగా శరీరాన్ని ధరించిన ప్రతి వ్యక్తి వినవలసిన మాటలు. ఇవి మతాన్ని మార్చే మాటలు కాదు, మత సంబంధమైన మాటలు కాదు, మతాన్ని గురించి చెప్పే మాటలు అంతకంటే కాదు. మనిషి యొక్క దేహాన్ని గురించి చెప్పే మాటలు, మనిషి చేస్తున్న పాపాలకు కారణాన్ని చెప్పే మాటలు, మనిషి యొక్క జీవితాన్ని మార్చే మాటలు, సరైన మార్గంలో ప్రశాంతమైన కుటుంబాలకు అవసరమైన మాటలే ఈ 2 దినాలు మనం నేర్చుకుంటున్న మాటలు. కట్టి చేస్తున్న మాయ, లేదా ఈ శరీరం చేస్తున్న భయంకరమైన కుట్ర అనొచ్చు. నీ ఆత్మకు విరుద్ధంగా, లేదా ఆత్మ అనగానే రాత్రి ఒక క్లారిఫికేషన్ ఇచ్చేసాను మీకు. ఆత్మ అనగానే ఎవరు? మనిషి. నేను అంటేనే ఆత్మ. అంటే నీకు వ్యతిరేకంగా ఈ శరీరం తయారైపోయింది. నీకు నీ గమ్యాన్ని మర్చిపోయేటట్టుగా చేసి, పరలోకం నుండి వచ్చిన ఆత్మ, పరలోకానికి వెళ్ళవలసిన ఆత్మ, ఆ గమ్యాన్ని మొత్తం చెరిపేసి, ఆత్మ వెళ్ళవలసిన గమ్యానికి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్గా మనిషితో పాపాలు చేయించి, ఆత్మను పరలోకానికి చేరనివ్వకుండా నిత్యాగ్ని దండనకు సిద్ధం చేస్తుంది. రాత్రి నేను ఎక్కడ ఆపానో అక్కడి నుంచి మొదలు పెడతానని చెప్పాను. రాత్రి ఆపిన దగ్గర మనం ప్రారంభిద్దాం. రోమిలికి రాసిన పత్రిక. రాత్రి మనం ఇక్కడే ఆపాము. శరీరం అనేది ఎంతటి మాయ చేస్తుందో, శరీరం అనేది ఎంతటి ప్రమాదంలోనికి ఆత్మను నెడుతుందో, అనగా మనిషిని నెడుతుందో పౌలు గారు ఇచ్చిన వివరణ. ఒకసారి మరలా వెళదాం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 18 నుంచి చదువుదాం ఒకసారి. కొత్తగా ఈరోజు వచ్చిన వారు ఉంటారు సభకి, వారి కోసం మరలా చదువుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నారు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. నా శరీరం మంచిది కాదు. నా శరీరంలో ఏవి మంచివి నివసించటం లేదు. మంచి ఆలోచనలు ఉండవు, మంచి మాటలు ఉండవు, మంచి ప్రవర్తన ఉండదు, మంచి చూపులు ఉండవు. మంచి అనేది నా శరీరంలో లేదు. నా శరీరం మంచిది కాదు. నేను మంచోడిని, లోపల ఉన్నాను ఆత్మగా. నాయందు అనగా ఆత్మలో అనుకునేరేమో, కాదు కాదు, నాయందు అనగా నా శరీరమునందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. ఇక్కడ సభలో కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఎరిగారు ఈ విషయాన్ని? ఈరోజు భూమి మీద ఉన్న 800 కోట్ల మందిలో ఎంతమంది నరులకి, ఎంతమంది మనుషులకి, ఎంతమంది ప్రజలకి పచ్చి నిజం తెలుసు? నా శరీరం మంచిది కాదు. నా శరీరం నాతో తప్పు చేయిస్తుంది. నా శరీరం నాతో పాపం చేయిస్తుంది. నా శరీరం నీతికి విరుద్ధంగా అవినీతి పాలు చేస్తుంది, లంచాలు కోరుకుంటుంది, వ్యభిచారం చేయమంటది, దొంగతనాల వైపు ప్రేరేపిస్తుంది, నరహత్యల వైపు ప్రేరేపిస్తుంది, అబద్ధాల వైపు ప్రేరేపిస్తుంది. నా శరీరం మంచిది కాదండి అని ప్రపంచంలో ఎవరంటారండి? ఎవరు అన్నారు? ఎవరు తెలుసుకున్నారు? అసలు ఏ తత్వవేత్తకి అందలేదు జ్ఞానం, ఏ కవికి అందలేదు జ్ఞానం, ఏ పండితుడికి అందలేదు జ్ఞానం.
ఎవరూ చెప్పలేదు ఈ మాటలు. నా శరీరం మంచిది కాదు, నేను చేస్తున్న సర్వ పాపాలకి సర్వ నేరాలకి మూల కారణం ప్రధానం నా శరీరం, అది మంచిది కాదు, ఆ శరీరంలో ఏది కూడా మంచిది నివసించటం లేదు అన్నాడే. ఎవడు తెలిసి అన్నారో తెలియకన్నారో కానీ మనిషి గురించి ఒక మాట అన్నారండి. పాముకి విషం కూరలో ఉంటుందట, తేలుకి విషం తోకలో ఉంటుందట, మనిషికి విషం చెప్పండి బొబ్బలేగా అన్నారండి వీళ్ళు. మనిషికి విషం ఎక్కడెక్కడ ఉంటుందట? నిలువెల్ల విషమే, అంటే చేతిలోని విషమే, కంట్లోని విషమే, మాటలోని విషమే. వీడు మాటల విషం, వీడు చూపుల విషం, వీడు నడిచే నడక విషం, వీడు నవ్వు విషం. విషం అండి మనిషి. భలే కరెక్ట్గా పెట్టారు సామెత అది. మనిషి నిలువెల్ల విషం విషం విషం. ఎవడండి అవతలవాడి మేలు కోరుకుంటున్నాడు? ఎవడండి అవతలవాడి మంచి కోరుకుంటున్నాడు? ఎవడండి అవతలవాడు బాగుంటే చూద్దామని కోరుకుంటున్నాడు? రాత్రి చెప్పాను కదా, గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంటే మాకు ఇవ్వకపోతే ఎవడికి ఇవ్వడానికి కుదరదు, వీల్లేదు. ఆడలా బాగుపడిపోతాడు నా కళ్ళ ముందు. నేను నాశనంలో ఉంటే, నేను పేదరికంలో ఉంటే, నా కళ్ళ ముందు ఉన్నవాడు కూడా ఎందులో ఉండాలి? పేదరికంలో. ఏమన్నా మీకు తెలుసో లేదో, ఏదైనా కొత్త ఇల్లు కట్టుకున్నారనుకోండి, సగం బేస్మెంట్ లేపగానే ఒక బొమ్మ పెట్టేస్తారు. ఏ బొమ్మ? దిష్టి బొమ్మ. ఎందుకు పెట్టారు చెప్పండి? ఆ వీధిలో తిరుగుతున్న మనుషుల మీద నమ్మకం లేదు వాళ్ళకి. ఏ నమ్మకం లేదంటే, మా వీధిలో తిరుగుతున్న మనుషులు మంచోళ్ళు కాదు, వాళ్ళ చూపు మంచిది కాదు, ఎక్కడే రాయుడికి డబ్బులు ఇల్లు కడుతున్నాడు అంటాడు. ఈడికి ఎందుకండి? ఎక్కడే అయితే నీకు ఎందుకు? వాడేదో కష్టాలు పడ్డాడు, వాడేదో కింద మీద పడ్డాడు, వాడేదో అప్పు చేసుకుని కట్టుకుంటున్నాడు, నీకెందుకు? అంటే వీడికి డబ్బులు ఎక్కడివి, వీడు ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఈ ఇంటికి పర్మిషన్ తీసుకున్నాడా, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనమే కంప్లైంట్ ఇద్దామా, ఆపేద్దాం, 2 ఫ్లోర్లు ఎలాగేస్తాడు చూసారా? ఒకడు ఇల్లు కడితే ఓర్చుకోలేడు, ఒకడు ఏదైనా వస్తువు కొంటే ఓర్చుకోలేడు, ఒకడు ఏదైనా కాస్త మంచి బట్టలు వేసుకుంటే ఓర్చుకోలేడు, ఎవడైనా కొంచెం మంచి బండిలో తిరిగితే ఓర్చుకోలేడు. మనిషి నిలువెల్ల ఏముంది చెప్పండి ఇప్పుడు? విషం. పౌలు గారు 2000 సంవత్సరాల క్రితం చెప్పారు ఈ మాట. ఏమంటే క్రీస్తు శకం 2000 సుమారుగా మొదటి 100 సంవత్సరాల లోపు ఈ బైబిల్ పూర్తయిపోయిందండి. సుమారు 2000 సంవత్సరాల క్రితం చెప్తున్నారు, మనిషి శరీరంలో మంచిది ఏది లేదు, మంచిది కాదు, శరీరం మంచిది కాదు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. ఇంతకీ ఈయన శరీరం మంచిది కాదు అని ఎందుకంటున్నాడు అంటే, శరీరం దేవుడి మాటకు లోబడదు, దేవుడి మాటను పట్టించుకోదు, దేవుడు ఏది చెప్పినా నమ్మదు. ఏది? శరీరం నమ్మదండి. ఆత్మ ప్రతి మాట నమ్ముతుంది. కారణం, ఆత్మ ఎవరిలో నుంచి వచ్చింది? మనలోకి, దేవుళ్ళలో నుండి. ఈ శరీరం ఎక్కడి నుండి వచ్చింది? మట్టిలో నుండి. ఒక రకంగా చెప్పాలంటే శరీరం పుట్టినిల్లేది. పుట్టినిల్లు అంటే పుట్టింది ఎక్కడి నుంచి? మట్టిలో నుండి. ఆత్మకు పుట్టినిల్లేది పరలోకం. ఎవరి పుట్టింటి మీద వాళ్ళకి ఇష్టం చావదు. అంటే శరీరం పుట్టినిల్లు మట్టి అయితే, ఇది ఎప్పుడు కూడా దేని కోరుకుంటా తెలుసా? మట్టిలో నుండి వచ్చే బంగారం, మట్టిలో నుండి వచ్చే తిండి, మట్టిలో నుంచి వచ్చే వస్తువులు, మట్టిలో నుంచి వచ్చే బట్టలు, మట్టిలో నుంచి వచ్చేవే కావాలన్నీ. ఇప్పుడు ఆత్మకి ఏం కావాలంటే పరలోకం, దేవుడు. ఏమంటే అక్కడ దేవుడున్న మహాలోకం, ఆ దేవుడు చెప్పిన వాక్యం, ఇవన్నీ ఆత్మకు కావాలి. దీనికేమో కళ్ళు ఎప్పుడు దేని మీద ఉంటాయి తెలుసా? మట్టి మట్టి మట్టి. మట్టిలో నుండి పుట్టినవే. ఎందుకంటే అది పుట్టింది ఎక్కడ? మట్టిలో నుండి. మట్టిలో నుండి పుట్టిన మట్టి శరీరం మట్టి లోకం వైపు ఆకర్షితం అయిపోయింది. ఆ మట్టే కావాలంటుంది. పరలోకం వైపు చూడదది. అక్కడ ఉన్న దేవుడి మాటకు లోబడదది. చూపిస్తాను ఇప్పుడు వచనాలు, జాగ్రత్తగా రాసుకోవాలి. ఈ రాత్రి మేము పెట్టిన లక్షల రూపాయల ఖర్చుకి అవసరమైన సబ్జెక్ట్ అంతా మీకు ఇస్తాం బైబిల్లో నుంచి. శరీరము ఎంత మాయ చేసిందో ఈ లోకాన్ని, ఆ మాయలో నుంచి మనల్ని రక్షించడానికి ఈ శరీరపు మాయను తెలియచేస్తూ దేవుడు ఎన్ని వచనాలు రాయించాడో మీ కళ్ళ ముందు పెడతాను ఈరోజు. చాలా మాటలు రాయించాడండి బైబిల్లో. నాయనా, అది నిన్ను నరకానికి గంటేస్తుంది. నాయన, కట్టే నీకు కన్నీళ్లు మిగులుస్తుంది, కట్టే నిన్ను బాధల పాలు చేస్తుంది, కట్టే నీకు సంతోషమే లేని భయంకరమైన, ఎప్పుడు బాధపడి ఒక భయంకరమైన లోకానికి నిన్ను నెట్టేస్తుంది కొడుకు. ఆ లోపల నువ్వున్నావురా ఆత్మగా, జాగ్రత్త 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 అని
బైబిలులో దేవుడు చెప్పాడండి, జాగ్రత్తలు ఈ రాత్రి చూపిస్తాను అవన్నీ. కట్టె మాయలో నుంచి బయటకు రండి, లోపల మీరున్నారు ఆత్మలుగా. రాత్రి చూపించాను చాలా వచనాలు. మీరు లోపల ఉన్నారు, దాని మాట వినకండి. మీరు దాని మాట వినకండి, మీ మాటే అది వినాలి. అర్థమైందా లేదా? ఆత్మ మాట శరీరం వినాలి. అంటే ఆత్మ అంటే మీరు, మీ మాట అది వినాలి, దాని మాట మనము వినకూడదు. అది మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ఎలా మాట్లాడుతుంది అంటే దానికి నోరు సెపరేట్గా ఉందని అనుకోకండి. శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు అంటాడు దేవుడు బైబిల్లో. అంటే మనిషిలో రెండు మనసులు ఉంటాయి. ఒకటి శరీరానికి సంబంధించిన మనసు, రెండోదేమో ఆత్మకు సంబంధించిన మనసు. ఆత్మకు సంబంధించిన మనసు ఏముంటుందంటే ప్రార్థనకి వెళ్ళిపోదాం పదా అంటది. శరీర సంబంధమైన మనసు ఏముంటుందంటే పొద్దునుంచి పనికి వెళ్ళి వచ్చావు కదమ్మా, ఎండలో మాడిపోయావు, ఇప్పుడు మళ్ళీ రాత్రి ప్రార్థనకి వెళ్ళిపోయి నువ్వు సాధించేసేది ఏముంది? అదే పాస్టర్ గారు, అదే గుడి, అదే ప్రార్థన రోజు. పడుకోరాదు, నాకు కాళ్ళు లాగుతున్నాయి అంటది. పడుకోరాదు, కొంచెం నాకు నడువు లాగుతుంది. మళ్ళా రేపొద్దున నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? పనికి వెళ్ళాలి. ఎంత కష్టపడి పని చేస్తాను, నీకు ప్రార్థన అవసరమా అంటది. ఆ మాట మనకు నచ్చుతుందా నచ్చదా? ఆలోచించాలి. నచ్చుతుందా నచ్చదా? అంటే మీ హృదయం మీతో మాట్లాడుతుంది. ఏమెళతావా ప్రార్థనకి? ఆయన వదలడు. ముందు ఒక ఆయన అరగంట చెప్తాడు, తర్వాత గంట చెప్తాడు, నీ కాళ్ళు లాగేస్తాయి, భోజనాలు లేటుగా పెడతారు, నీకు నిద్ర లేట్ అయిపోద్ది, పొద్దున పని లేట్ అయిపోద్ది. నువ్వు అక్కడికి వెళ్ళి సాధించేది ఏముంది? పడుకో, హాయిగా నిద్రపో. ఈరోజు ఉదయం మేము 9 గంటలకు వెళ్ళామండి ఇంట్లోంచి బయటికి. తిరుగుతున్నాం. పొద్దున్న ప్రార్థనకి వెళ్ళాను, అక్కడి నుంచి ఇంకొకళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నేను ఇందాక వచ్చేసరికి 8:15, 8:20 అయింది. ఇలాగ వెళ్తున్నాను. మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, పాటలు వస్తున్నాయి. ఇంటికి వెళ్ళి స్నానం చేస్తుంది అంటుంది, నీ వల్ల కాదు ఈరోజు వాక్యం చెప్పడం, కొంచెం నాకు రెస్ట్ ఇచ్చేయు, తలపోటు వచ్చేస్తుంది, కాళ్ళు లాగుతున్నాయి, నడుము లాగేస్తుంది, వద్దు నీ వల్ల అవదు అంటుంది. ఏమంటుంది అవదని? శరీరం. లోపల ఉన్న ఆత్మ ఏమంటుంది తెలుసా? పదా వెళ్ళిపో, ప్రసంగం ఆలోచించు, వాక్యం చెప్పాలి, చాలా మంది ప్రజలు వస్తారు, ₹1,000 ఖర్చు పెట్టారు, మంచి మాటలు చెప్పాలి, రాయి, ఆలోచించు, రాయి, ఆలోచించారు. ఆత్మ అంటుంది. శరీరం అంటుంది నాకు వద్దు, నా వల్ల అవుతుంది, నేను రానంటుంది. ఇప్పుడు నేను ఏం చేయాలా? ఎవరి మాట వినాలి? ఎవరి మాట వినాలి చెప్పండి? ఇప్పుడు నేను శరీరం మాట విన్నాను అనుకోండి, అన్నయ్య నాకు ఆరోగ్యం బాగోలేదు, ఎవరో ఒకరు కానిచ్చేయండి ప్రసంగం అని పడుకుంటే నన్ను ఎవరు అడుగుతారు చెప్పండి? ఎవరు అడుగుతారు? ఎవరన్నా అడుగుతారా? అడగరు. కానీ ఒక ఆయన అడుగుతాడు. ఎవరు? దేవుడు. దాని మాట ఎందుకు విన్నావు కొడుకా అంటాడు. దాన్ని ఈడ్చుకొని రావాలి కదా కొడుకా, దాన్ని లాక్కుని రావాలి కదా కొడుకా. అది అలా మాయ చేస్తుందని బైబిల్లో రాశాను కదరా నీకు. ఏమంటే నిజంగా మీరు ఆలోచించండి. కరెక్ట్గా దేవుడు పని అన్నా, కరెక్ట్గా దేవుడు ప్రార్థనలు అన్నా శరీరంలో ఏదో బలహీనత వచ్చేద్దండి. వస్తుందా రాదా? సడన్గా అప్పుడే తలపోటు వస్తుంది, ఏడో తెలీదు. అప్పుడే కాళ్ళు లాగుతాయి, అప్పటి వరకు బాగుంటాడు. అప్పుడే తలపోటు, అప్పుడే నీరసం, అప్పుడే కాళ్ళు లాగుతాయి, అప్పుడే ఏదో ఒక చిన్న బలహీనత వస్తుంది. ఈ బలహీనతను సాగ్గా చూపించి ఈరోజు నా వల్ల వదిలేక నువ్వు వెళ్ళొచ్చాయి, బాగోలేదు నాకు. ఏమన్నా మాట అడుగుతానండి, ఒక మాట అడుగుతాను. ప్రార్థనకి వెళ్ళడానికి చిన్న బలహీనత, తలనొప్పి వస్తేనో, కాళ్ళు లాగితేనో, జస్ట్ ఏదైనా చిన్న నీరసం ఉంటేనో మనం ఎక్కడికి మానేస్తాం? ప్రార్థన మానేస్తాం. మీ సొంత అక్క కొడుకు పెళ్ళి, నీకు 102 జ్వరం ఉంది, మానేస్తావా వెళతావా? నిజం చెప్పండి, దేవుడి సన్నిధిలో ఉన్న అబద్ధాలు ఆడకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెలైన్ పెట్టించుకొని మరీ వెళ్ళిపోతారు. ఎందుకు? పెళ్ళి కదా, అక్కడ బూర్లు దొరుకుతాయి. ఎవరికి? శరీరానికి. పెళ్ళి కదా, బిర్యానీ దొరుకుతుంది. పెళ్ళి కదా, ఆనందం దొరుకుతుంది. పెళ్ళి కదా, అక్క వస్తాడు, తమ్ముడు వస్తాడు, చెల్లి వస్తుంది, ఏమంటే వెనక ఉన్న బంధాలన్నీ వస్తాయి. వాళ్ళందరినీ కల్లారో చూడగానే ఏమొచ్చేస్తుంది లోపల నుంచి? సంతోషం. ప్రార్థనకు వస్తే ఎవరు కనబడతారు? తెల్ల బట్టలు వేసుకుని అదే పాస్టర్ గారు, పక్కన పాటలు పాడే అదే అక్క. వీళ్ళు ఎప్పుడూ చూసిన వాళ్ళే వీళ్ళు. ప్రార్థన అనగానే చిన్న నీరసం వస్తే పడుకో అంటది. పెళ్ళి అనగానే జ్వరమైనా పర్లేదు, చక్రాల కుర్చీలో కూర్చుని అయినా సరే వెళ్ళిపోవాలి అక్కడికి. ఎక్కడికి?
ఏది అక్కడికి నేను లాక్కెళ్ళింది, ఇక్కడికి నేను ఆపేసింది ఏంటి? ఆలోచించు తెలివిగా. ప్రార్థనకు ఆపేస్తున్నది ఏంటి? పెళ్ళిళ్ళకి, విందులకి, వినోదాలకి, పార్టీలకి, తినడానికి, త్రాగడానికి ఎంత బలహీనతో నేను లాక్కెళ్ళిపోతున్నది ఏంటి? ఆలోచించావు ఎప్పుడైనా? నీకు తెలియదు ఇదంతా. ఇప్పుడు చూపిస్తాను బైబిల్లో, నేను తెలియదు మీకు ఇదంతా. నా శరీరములో మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, నాకు తెలుసు అన్నాడు పౌలు గారు. జాగ్రత్త పడ్డాడు. ఆ శరీర మాయలో నుండి బయటకు వచ్చేసాడు. ఏమండి, నిజంగా దాన్ని పెట్టాడండి, చిత్రహింసలు పెట్టాడండి. దేన్ని? శరీరాన్ని. మనకేమో తెలియక ఆయనేమో శుభ్రంగా నలగొట్టాడు, మనమేమో శుభ్రంగా నలుగు పిండి ఎడుతున్నాం దానికి. అందుకే మన మాట వింటాం లేదు అది. ఏమంటే ఒక ఆవు కానీ, ఒక గేదె కానీ, ఒక జంతువు కానీ మనకు లోబడాలంటే ఏం చేయాలి చెప్పాలా? గుర్రం లోబడాలంటే గుర్రానికి ఏమేస్తారు? కళ్ళు ఎందుకు వేశారు? కళ్ళు వేయకపోతే అది మాట వినదు. ఇప్పుడు శరీరానికి కూడా క్రైస్తవుడు ఏమేయాలా? కళ్ళు వేయాలా. ఎక్కడేసాం? వేస్తే కళ్ళు పట్టుకుని పద అంటే వస్తుంది అది, నోరు వేసుకుని ప్రార్థనకి. మనం కళ్ళు ఎక్కడ వేసాం? అబ్బే, ఆ కళ్ళలు వేయడాలు, దాన్ని బాధ పెట్టడాలు అలాంటివి మాకేం చెప్పకండి. దానికి ఏమైనా పూజలు చెప్పండి. దేనికి? శరీరానికి. ఇప్పుడు బైబిల్ చదవండి. పౌలు గారు ఏమన్నారు తెలుసా? నా యందు అనగా నా శరీరమునందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, నాకు తెలుసు, మీరు తెలుసుకోండి అని తర్వాత ఒక మాట అంటాడు ఆయన. చదవాలి. ఇదిగో నేను మేలైనది చేయాలి, ప్రార్థన చేయాలి, సువార్తకి వెళ్ళాలి, దేవుడికి ఇవ్వాలి, మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, దానిని చేయడానికి నాకు కలగట్లేదు. ఎందుకంటే శరీరం ఒప్పుకోవట్లేదు. శరీరం రానంటుంది, శరీరం నా వల్ల కాదంటుంది, హాయిగా పడుకో అంటుంది, రెస్ట్ తీసుకో అంటుంది. ఉండే చోట ప్రార్థనకి వెళ్ళాను. ఇలాగే నేను సభకి వెళ్ళాను. ఒక ఇంట్లో నన్ను పెట్టారండి. ఆ ఇంట్లో నన్ను పెడితే ఆ ఇంట్లో నుంచి ఆ మధ్యలోకి ఇల్లు ఉంది. ఆవిడ ఇల్లు దాటుకుని అలా నడుచుకుని నేను ప్రార్థనకు వస్తున్నాను. ఒకటో రోజు అలాగ వెళ్ళిపోయాను. ఏంటి, ఆ ఇంటి ముందు నుంచి వస్తాను కదా, ఆవిడ కరెక్ట్గా నేను బైబిల్ పట్టుకుని ప్రార్థనకి బయలుదేరుతానండి. ఆవిడ కరెక్ట్గా వీధి ముందు మంచం వేస్తుంది. దేనికి? పడుకోవడానికి. నేను అలాగ వస్తున్నాను. వచ్చేటప్పుడు అంటది, బాబు అంటది, చెప్పమ్మా, నాకు ఒంట్లో బాగోలేదు, ప్రార్థన చేయి అక్కడ అంటది. అలాగే అమ్మా, మీ చిత్తం, మీరు ఆర్డర్ వేశారు కదా, చేస్తాం. ఇలాగ వస్తాను. మళ్ళీ అలాగ వెళ్ళిపోతానా. నేను వెళ్ళేసరికి గుర్రెట్టి నిద్రపోతూ ఉంటుంది. మళ్ళా రెండో రోజు సేమ్ అలాగ వస్తున్నాను. మళ్ళీ మంచం వేస్తుంది అదే రోజు 8 గంటలకే. బాబు మళ్ళీ ప్రార్థన చేయి అంటుంది. ఒక నిమిషం కోపం వచ్చిందండి. ఆ ప్రార్థన చేయనప్పుడు ఆగాను. అమ్మా, 3 రోజులు ప్రార్థన కదా, నీ ఇంటికి 4 అడుగుల దూరం కదా, ఇక్కడ పడుకునే బదులు అక్కడికి వచ్చి కూర్చుని దేవుడి సన్నిధిలో నువ్వే అడగొచ్చు కదా దేవుణ్ణి. అప్పుడు ఆవిడ అంటుంది, నాన్న అంతసేపు కూర్చోలేను నాయన అంటుంది. ఎంతసేపు కూర్చోలేదు? జాగ్రత్తగా ఉండాలి. ఎంతసేపు కూర్చోలేదు? ప్రార్థన ఎంతసేపు ఉంటుంది? 2 గంటలు లేదంటే 3 గంటలు. పొద్దున సాయంత్రం వరకు నువ్వేం చేస్తావని అడిగాను. సోఫాలో కూర్చొని ఉంటుంది ఇంట్లో సోఫాలో కూర్చుంటుందట. ప్రార్థనకు వచ్చి ఎక్కడ కూర్చోలేదట. ఇప్పుడు ఆవిడ ఏ మాయలో ఉంది చెప్పండి? కట్టె మాయ. నీ వల్ల కాదు, పడుకో అంటుంది, అంతే. పడుకోబెట్టింది. ఎక్కడ హాయిగా పడుకోబెడుతుంది. ఆ తర్వాత అది గోతిలో పడుకుంటుంది. ఈవిడ ఆత్మనేమో ఎక్కడ పడుకోబెడుతుంది? తీసుకెళ్ళి నరకంలో పడుకోబెడుతుంది. జాగ్రత్త. ఈ సామాన్యమైనది కాదు ఇది. నీ కట్టే సామాన్యమైనది కాదు అది. నిన్ను నరకానికి పంపించే నీ మొదటి శత్రువిదే సైతాను. తర్వాత చూపిస్తా, నీ వచనాలన్నీ వస్తాయి. ఇప్పుడు నీ మొదటి శత్రువిదే. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుటకు నాకు కలగటం లేదు. తర్వాత నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరిన దానిని చేసిన ఎడల నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయగలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను. ఇది వినాలి జాగ్రత్తగా.
అంతరంగ పురుషుడు అనగానే ఆత్మ. అంతరంగం అంటే లోపల ఉంటుంది. ఈ అంతరంగ పురుషుడు అనగానే ఆత్మట దేవుని వాక్యమును బట్టి, దేవుడి విషయాలను బట్టి అంతరంగములో ఉన్న పురుషుడు ఏం చేస్తున్నాడట? ఆనందిస్తున్నాడట. నెక్స్ట్ చూడండి తర్వాత, వేరొక నియమము నాకు అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకున్నది. అవయవాలలో ఏ నియమం ఉందట? పాప నియమమట. ఆ పాప నియమమట ఆత్మను చెరపట్టేస్తుందట. నువ్వెందుకు రావు నాతో పాపానికి అంటుందట. జాగ్రత్తగా వినాలి. పౌలు లాంటి మహాభక్తుడే తన శరీరంలో జరుగుతున్న మహాసంగ్రామాన్ని బయటపెట్టాడు. ఇది మహాయుద్ధం. ప్రతిరోజు ఓ దేవుడు అని ఆత్మ, లోకము అని శరీరం. దేవుడు అని ఆత్మ, లోకము అని శరీరం. రోజు పాప నియమం, పాపం చేద్దాం. శరీరం వద్దు వద్దు, నరకం బాబోయ్, దేవుడు అని ఆత్మ. ఈ రెండింటికి మహాసంగ్రామం జరుగుతుంది నీలో. ఏమంటే చాలా మంది అండి పాపం దేవుడు అంటే ఆసక్తి ఉంటుందండి, దేవుడు అంటే ఇష్టం ఉంటుందండి, దేవుడు అంటే భయం ఉంటుందండి. చాలామంది మా దగ్గరికి వచ్చి అంటారు, అంతా ఇష్టమేనన్నయ్య దేవుడు అంటే నాకు, కానీ నేను దేవుడి సన్నిధికి రాలేకపోతున్నాను అంటారు. ఎందుకు రాలేకపోతున్నాడు చెప్పండి? తెలియదు పాపం వాడికి. ఎందుకు రాలేకపోతున్నాడు? దేవుడు అంటే ఇష్టం ఉందట, దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఉందట, బైబిల్ చదువుకోవాలని ఉందట, ప్రార్థన చేయాలని ఉందట, ఒక సేవకుడి దగ్గర కూర్చుని దేవుడి మాటలు వినాలని ఉందట, సన్నిధికి రావాలని ఉందట, దేవుడికి పాటలు పాడాలని ఉందట, అంతా ఉందట. కానీ వాడు రాలేకపోతున్నాడట. ఎందుకని నేను ఎలాగైపోతున్నాడు అంటే, నేను అందరికీ చెప్పే సింగిల్ ఆన్సర్ ఒకటే, బాబు నీ కట్టే నిన్ను మోసం చేస్తుంది. ఎందుకంటే ఈ పాటలు పాడటం, దేవుడి సన్నిధిలో కూర్చోవటం, దేవుడి పని చేయటం కట్టికొచ్చే ఉపయోగం ఏమీ లేదు. అది నీ ఆత్మకు సంబంధించింది. ఆత్మకు సంబంధించిన కార్యక్రమాలు కట్టె సపోర్ట్ చేయదని చెప్పాను. నీ దేహం సపోర్ట్ చేయదు, వాటికి రానంటది. నువ్వు కొంచెం బలాన్ని తెచ్చుకుని, కొంచెం దానికి కళ్ళెం వేసి, ఒక్కరోజు లాక్కుని వచ్చేనైనా ఎక్కడికి? దేవుడి సన్నిధికి. రెండో రోజు వెళ్దాం అనేసరికి, నిన్నే కదా వెళ్ళావు, రావాలా అంటది. నోరు మూసుకుని రా అని చెప్పు. రెండో రోజు వస్తుంది, మూడో రోజు వస్తుంది, ఇంక రోజు దానికి అలవాటు అయిపోద్ది అని చెప్పాను. మీకు అర్థమైందా? మొదట రావడానికి మొరాయిస్తుంది, రెండోసారి రావడానికి మొరాయిస్తుంది, ఇంక రోజు తీసుకెళ్తున్నాం అనుకో, ఇంకీడు మొండోడు చెప్పినా విండని నోరు మూసుకొని వస్తుంది. కాళ్ళు ఆగుతుంది, కన్నులు ఆగుతుంది, ముక్కులోంచి నీళ్లు కారుతున్నాయి అందప్పుడు. ఎందుకంటే వీడు చెప్పిన ఎండలు ఆకిపోతాడని తెలిసి దానికి. కట్టె మాయాజాలం ఇది. 24 వచ్చిన చదువుతాను అక్కడ. 24 వచ్చిన, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? ఇదిగో ఈ కట్టె మాయలో నుండి నన్నెవడు విడిపిస్తాడు? ఈ కట్టె నన్ను మరణానికి తీసుకెళ్ళిపోతుంది. ఎవడు నన్ను రక్షిస్తాడు? ఎవడు నన్ను విడిపిస్తాడు? ఈ ఎవడిని దేని నుండి విడిపిస్తాడు అంటున్నాడు? ఇట్టి మరణమునకు లోనైన ఈ శరీరము నుండి నన్నెవడు విడిపిస్తాడు? ఏమన్నా ఎంత భయపడుతున్నాడు? దేనికి? శరీరం మంచిది కాదంటున్నాడు, శరీరానికి భయపడుతున్నాడు. ఏమన్నా నిజాలు మాట్లాడుకుందాం. ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నప్పుడు మీరు భయపడ్డారా దీనికి? శరీరానికి భయపడ్డానన్న వాళ్ళు చేయొద్దండి. భయపడకపోగా సెల్ఫ్గా ఎవరి కాలకండి, నేను మహేష్ బాబులో ఉంటానని ఫీలింగ్ పురుషులకైతే. స్త్రీలకైతే లోపల ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, నాకేంటి అసలు నేను ఐశ్వర్యరాయని అనుకుంటారు. అంటే నేను అందంగా ఉన్నాను, నా శరీరం మంచిది, నేను చాలా బాగుంటాను, నా రూపం చాలా బాగుంటుందని రూపాన్ని చూసుకుని పొంగిపోయారు తప్ప, రూపాన్ని చూసి పౌలు గారు ఆలోచించినట్టుగా ఎవరైనా ఆలోచించారా? ఇది మంచిది కాదు, ఇది నన్ను సరిగా దేవుడి కోసం బ్రతకనివ్వటం లేదు, నేను చేస్తున్న ప్రతి పాపానికి ఇదే నన్ను ప్రోత్సహిస్తుంది, దేవుడి కొరకు సరిగా ఆలోచించనివ్వటం లేదు. ఏమన్నా మాట్లాడగనా? చాలామంది బైబిల్ చదవండి అని ప్రతి సేవకుడు చెప్తాడండి. పాపం సేవకుడు మాట ఏమంటే మేరకూడదని రాత్రి భోజనం చేసిన తర్వాత చాలామంది బైబిల్ చదువుతాను ఇలా బైబిల్ తీస్తారండి. అంతే, కరెక్ట్గా ఒక అధ్యాయం కూడా చదవనివ్వదండి, ఇలాగ రెప్పేస్తూ ఉంటుంది, లేదా ఆవిలంతలు వచ్చేస్తూ ఉంటాయి. లేదంటే ఒక అధ్యాయం చదవగానే అదేదో
తమిళ భాష చదివినోడు ఎలాగైతే ఇరిటేట్ అయిపోతాడో నాకేం తెలియట్లేదు అన్నట్టుగా ఇరిటేషన్ వచ్చి తలపడి వచ్చి రేపు చదువుకుంటానండి అంత జిప్పేసి పడుకుంటాడు వెళ్ళి. నేను మాట్లాడుతానండి, బాగా వినాలి. భోజనం చేసిన తర్వాత బైబిల్ చదవడానికి తీస్తే నీకు నిద్ర వచ్చేసింది కదా, అదే భోజనం చేసిన తర్వాత ఎవడైనా ఒక 10,000 డబ్బులు అట్టుకొచ్చి 10 రూపాయల నోట్లు లెక్కట్టు అన్నాడు. ఇలా 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు లెక్కడుతుంటే 5 నోట్లు లెక్కటగానే నిద్ర వచ్చేస్తుంది ఎవరికైనా? నిజం చెప్పండి, రాదు. డబ్బులు లెక్కెడుతుంటే నిద్ర రాదు, సినిమా చూస్తుంటే నిద్ర రాదు. ఎవరైనా నీకు ఇష్టమైన వ్యక్తి వచ్చి కూర్చొని రాత్రంతా మాట్లాడినా అతను చెప్పే అలాగా మాటలు అవన్నీ వింటూ ఉంటావు, అప్పుడు నిద్ర రాదు. బైబిల్ తీయగానే ఏమొచ్చేస్తుంది? ఎందుకు వస్తుంది తెలుసా? ఎందుకు వస్తుంది తెలుసా? మరి నువ్వు బైబిల్ చదివితే నాకేం ఉపయోగం? నీకు ఉపయోగం. లోపల నువ్వు అనగానే ఆత్మ, నువ్వు బిల్డ్ అవుతావు దేవుళ్ళలో, నువ్వు కొంచెం బలపడతావు, నీ ఆత్మీయ స్థితి ఉన్నతంగా అవుతుంది. నాకేట్రా లాభం? బెడ్ ఉంది నాకు, నన్ను అక్కడ పడుకోబెట్టే అంటుందా? అంటదండి. నేను సోమవారం నుంచి శనివారం వరకు ఆ ఊరు ఈ ఊరు ఆ ఊరు సువార్తలు తిరిగి ఏమన్నా ఆదివారం ఆరాధనకి వెళ్ళిపోతూ ఉంటాను. ఆదివారం ఆరాధనకి తెల్లవారుజామున వెళ్తానండి. కరెక్ట్గా వెళ్ళేసరికి 6, 7 ఒక్కొక్కసారి 8 అయిపోద్ది. హైదరాబాద్ చేరేసరికి 7 గంటలకు ఒక్కొక్కసారి చేరిన తర్వాత ఏముంటుందంటే నాకు మళ్ళీ 9 గంటలకు ఒక ఆరాధన ఉంటుంది, మొదటి ఆరాధన. అక్కడికి వెళ్ళాలి, చాలా దూరం, అది గంట జర్నీ. ఈలోపు ఏం చెప్తుందంటే, నీకు ఆరాధన 9 గంటలకు కదా బాబు, రాత్రి అంతా నన్ను చంపేసావు కదా నిద్ర ఇవ్వకుండా, ఒక గంట సేపు పడుకో బాబు ప్లీజ్, ఒక గంటే నేను లేపేస్తాను మళ్ళీ అంటది. అలాగా 7 గంటలకు అలా కునికేస్తానండి, అంతే గొర్రెలు కొట్టేద్ది, అంతే. ఇంకా కోమా అనుకుంటాను. లోపల ఉన్న ఆత్మకు భయం ఏముందో 9 గంటలకి ఆరాధన, అదేమో ఆరాధన అంటుంది, ఇదేమంటుంది నిద్ర. నిజంగా దేవుడు భయం ఉంటేనండి ఆత్మ శరీరాన్ని లేపేస్తుందండి. దేవుడు అంటే భయం మాకు. కరెక్ట్గా అది 8:30 అవగానే ఇంకేదో భయం, ఎంత అయిపోయిందో టైం అని కూడా సడన్గా లేచేసరికి 8:30 అంతే. స్నానం చేస్తుంటే లెగు అంటే లేవదండి, ఇంకొక అరగంట బాబు, ఇంకో 20 నిమిషాలు రిక్వెస్ట్ చేస్తుంది అనమాట. లెగు అన్నవా రిక్వెస్ట్ చేస్తుంది, సర్లే పడుకో అన్నవా నీ పని అయిపోయినట్టే, 12 అయిపోయినా అంతే, ఇంకా లేకనవదు. మాయా, మళ్ళా చెప్తున్నాడు, మాయా, శరీరం చేస్తున్న మాయా. ఇప్పుడు తీయండి గలతీ పత్రిక, నేను చెప్పినవన్నీ బైబిల్లో ఉన్నాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయం తీయండి. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చదువుదామే. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం, నేను చెప్పున్నది ఏమనగా, దేన్ని అనుసరించి నడుచుకోవాలట? ఆత్మానుసారముగా నడుచుకొనడి. ఆత్మ చెప్పింది వినండి, ఆత్మతో మీరు అనుసరించి వెళ్ళిపోండి. ఆత్మ ఏదైతే చెప్తుందో, ఆత్మకు ఏదైతే అవసరమో దాన్ని అనుసరించండి. క్రైస్తవుడా, మనిషి శరీరం మాట వినొద్దు. మళ్ళా చెప్తున్నాను, మీకు తెలియక చేస్తారు కొంతమంది, పాపం తెలియదు మీకు. అసలు మీరు ఎందుకు ఇలాగుంటున్నారో కూడా మీకు తెలీదు. ఎందుకు మీరు దేవుడి కోసం కష్టపడలేకపోతున్నారో కూడా మీకు తెలియదు ఎంతకాలం. ఎందుకు మీ శరీరానికి కాస్త అలసట వచ్చేసరికి వదిలే అన్న పనిని ఎందుకు వదిలేస్తున్నారో మీకు తెలియదు నిజంగా. ఇప్పుడు చెప్తున్నాడు పౌలు గారు, మీరు క్రైస్తవులారా, ప్రభువును ధరించిన వారులారా, ఈ నియమాన్ని మీరు మీరకూడదు. ఏంటి నియమం అంటే, మీరు ఆత్మను అనుసరించి మీరు ఏం చేయాలి? నడుచుకోవాలి. నీ నడవడిక, నీ ప్రవర్తన ఆత్మను అనుసరించి ఉండాలి. శరీరాన్ని అనుసరించేవనుకో నీ పని అయిపోయినట్టే, మాయ చేస్తుంది నిన్ను. చదువుతారు చూడండి, ఆత్మను అనుసరించి నడుచుకొనుడి. అప్పుడు చూసారా, మీరు ఎప్పుడైతే ఆత్మను అనుసరిస్తున్నారో అప్పుడు మీరు శరీర ఇచ్ఛలను అనగా శరీర ఇష్టాలను నెరవేర్చరు. లొంగదీస్తారు, దాన్ని పట్టేస్తారు. దాన్ని శరీర ఇష్టాలను మీరు లొంగదీస్తారు. ఎప్పుడు? ఆత్మను అనుసరించి మీరు ఏం చేయాలి? నడుచుకోండి. ఆత్మ చెప్పింది వినండి. ఆత్మకు ప్రయోజనకరమైన ఏ కార్యక్రమం మీ ముందుకు వస్తున్నా శరీరం అడ్డుపడుతుందా? నోర్మే పద అను. ఆత్మను అనుసరించు, శరీరాన్ని అనుసరించొద్దు. శరీరం మాయ. శరీరం నిన్ను నిత్యాగ్ని దండనకు నడిపించే అంత భయంకరమైన మాయ ఇది. ఇప్పుడు చదువుతాడు చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. 17వ వచనం,
శరీరము ఆత్మకును, అండర్లైన్ చేసుకోండి. ఇదే పెద్ద పెద్ద అక్షరాలతో అండర్లైన్ చేసుకోండి దయచేసి. ఎవరైనా రెడ్ పెన్ ఉంటుంది, రెడ్ పెన్తో రాసి పెట్టుకోండి. ఇది శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధము. విరోధము అంటే అర్థం ఏంటి? ఏమండి, ఎందుకంటే పక్కలతో మాట్లాడలేదంటే మీరు ఏమంటారు? వాళ్ళకి మాకు విరోధం అండి, పడదండి, గొడవలండి వాళ్ళకి మాకు. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. దేనికి దేనికి గొడవట, దేనికి దేనికి విరోధం అట. ఆత్మకు శరీరానికి విరోధం అంటే ఒకదానికొకటి పడదు. ప్రార్థన అని ఆత్మ అంటే నిద్రని శరీరం అంటది. అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన అని ఆత్మ అంటుంది, శరీరం ఏమంటది? నిద్ర. దేవుడి దగ్గరికి వెళ్దామని ఆత్మ అంటది, పెళ్ళి మిస్ అయిపోతే ఎలాగని శరీరం అంటది. అర్థమవుతుందా? దేవుడి దగ్గర ఆదివారం రాగానే అమ్మో ఆదివారం వెళ్ళిపోవాలి, దేవుని స్తుతించాలని ఆత్మ అంటది. శరీరం ఏమంటది తెలుసా? ప్రతి ఆదివారం వెళ్ళేదే కదా, ఈ ఆదివారం డ్యూటీకి వెళ్తే 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారట అంటది. దేనికి కమిట్ అయిపోతావు నువ్వు? ఏమండి, మీరు బాధపడకూడదు. ఇది మరి ఇది నిజం. మీరు బాధపడిన మిమ్మల్ని సరిచేయడానికి కదా సభలో. ఆదివారం అండి నేను చోట ప్రసంగం చెప్పడానికి వెళ్ళాను. నాకు తెలిసి ఈ ప్రకాశం సైడే అనుకుంటాను. చర్చిలో ఒక ఆదివారం ఉండిపోయి ప్రసంగం చెప్పడానికి వెళ్ళాను. పాస్టర్ గారు చెప్తున్నారు, ప్రతి ఆదివారము చర్చిలో కంట సుమారుగా 250, 300 మధ్యలో వస్తారట. నేను వెళ్ళానండి ఒక ఆదివారం 60-70 మందే ఉన్నారు. అప్పుడు నేను అడిగాను, సార్ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారు కదా ఏరి అంటే, ఆయన అంటున్నాడు ఇది పనుల కాలం అండి అన్నాడు. ఏ కాలం అంట? పనుల కాలం. అయితే ఆదివారం కూడా పనికి వెళ్ళిపోతావా? ఆదివారం గుడికి వెళ్ళవా? అంటే ఒక్క ఆదివారం కూడా మానేవా? గుడి మానేవా దేవుడి కోసం? పని మానేవా దేవుడి కోసం, గుడి కోసం? ఒక్క ఆదివారం. ఎంత దారుణం అండి ఇది. ఆదివారం రోజు ప్రభు రక్తం వస్తుంది, ఆదివారం రోజు ప్రభు శరీరం వస్తుంది, ఆదివారం రోజు చాలా పవిత్రమైందే, దేవుడిని ఆరాధించుకునేది ఆ ఒక్కరోజే, ఆరాధనకు నువ్వు వెళ్ళేది ఆ ఒక్కరోజే. ఏమంటే ఆ రోజు పాపాల నిమిత్తం ప్రార్థన చేసుకోవడానికి అవకాశం దొరికేది ఆ రోజే. ఆ ఒక్కరోజు కూడా ఏమండి, ఒక్కరోజు పని అంటే ఎంత వస్తుంది చెప్పండి? ఎంత వస్తుంది? పోనీ 1000 రూపాయలు వస్తాయా? అంటే 1000 రూపాయలు కూడా వదులుకోలేకపోతున్నాం. ఎవరి కోసం? దేవుడి కోసం. ఆ 1000 దేనికి? ఆత్మకా శరీరానికా? శరీరానికే. ఎట్టు తిరిగి నిన్ను మోసం చేస్తున్నది ఏంటో చెప్పండి ఇప్పుడు నాకు? శరీరమే. అదే రాశాడు అక్కడ. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును విరోధముగా ఆపేక్షించుచున్నవి. ఈ 2 బద్ధ శత్రువులు. అంటే నువ్వు ఆత్మవి, నువ్వు పరలోకం వెళ్ళాలి, వెళ్ళనివ్వకుండా నిన్ను అడ్డుకునే మొదటి శత్రువు ఎవరో చెప్పాలి నాకు? సైతానా. సైతాన్ గడు ఎప్పుడు వస్తాడు తెలుసా? చాలా మందికి ఇది కూడా తెలియదు. వీళ్ళు తప్పులు చేసి ఆడ అకౌంట్లో వేస్తూ ఉంటారు చాలా మంది. ఆడొక అమాయకుడు పాపం, అందరికి దొరికాడు. అండ్ అమాయకుడు అని ఎందుకు అంటాను తెలుసండి? నేరాలు చేసేవి శరీరంతో. వీడి ఇష్టం. ఆ నేరం అంటేనో, ఆ పాపం అంటేనో, దేవుడి సన్నిధికి డొమ్మా కొట్టేయడమో వీడికి ఇష్టం. వీడు నేరం చేసి, వీడు పాపం చేసి, వీడు డొమ్మా కొట్టేసి ఎవరి అకౌంట్లో వేస్తాడు? సైతాన్ గడు నన్ను కొంచెం నన్ను బలహీనం చేస్తాడు. ఆ క్షణంలో వాడు బలహీనం చేశాడా? శరీరం నిన్ను లాగేసిందా? సైతాన్ గడు ఎవరి దగ్గరకు వస్తాడో కూడా తెలియదు చాలా మందికి. వాడు ఎవరి దగ్గరకు వస్తాడో తెలుసా? ఈ శరీరాన్ని జయించి నువ్వు దేవుడి కొరకు బ్రతుకుతున్నావు అనుకో, అప్పుడు వస్తాడు నీ దగ్గరికి. ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడివి, నా సేవకుడివి, యథార్థవంతుడివి అన్నాడు. ఎవరి కోసం? యోబు గారి కోసం. భూమి మీద అంతమంది ఉంటే ఇది ఎవరిని కోరుకుంటుంది వచ్చి? యోబు కావాలి నాకు. మరి మిగతా వాళ్ళు ఎందుకు వద్దు? వాళ్ళు నా బ్యాచే కదా, వాళ్ళు మా టీమే కదా, వాళ్ళంతా పాపాల బ్యాచ్ కదా, శరీరం మాయలో ఉన్నారు కదా, ఆడికి స్పెషల్గా నేనెందుకు మళ్ళీ? యోబు మాత్రం శరీరాన్ని జయించేశాడు. దేవుడు సేవలో పెట్టాడు శరీరాన్ని. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇలాంటోడు కావాలి నాకు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సైతాన్ ఎవరిని పట్టుకుంటుందో? నీ మొదటన్న నీ శత్రువుడు జయించు. ఎవరిని మొదటి శత్రువు?
శరీరం. మరి ఇప్పుడు ఇదెందుకండి మాయలో పడిపోయిందంటే, ఆడు వలేసి ఉంచాడు నీకోసం. దేనికేసాడు వల? శరీరానికి వలేసి ఉంచాడు. వ్యభిచారం, దొంగతనాలు, నేరాలు, డబ్బు, వెండి, బంగారం, అధికారం అని ఒక ఉచ్చు మొత్తం వేసి వదిలేశాడు. అలాగా ఆ ఉచ్చులో నువ్వు వెళ్ళి ఆల్రెడీ పడుకొని ఇరుక్కుని కొట్టుకుంటున్నావు. ఇంకా మావాడు వల్ల పడిపోయాడు కదా. ఆడి శరీరం జాగ్రత్తగా, ఆడి శరీరమే వాళ్ళకు లాక్కొచ్చేసింది కదా ఈ పాపం అనే వాళ్ళకి. ఇక నేను స్పెషల్గా పనిచేసేది ఏముంది? సైతాన్ గడికి పని అంత ఈజీ అయిపోయింది చూసారా. మన కంటితో, మన వేలుతో మనకన్నే పొడిచాడు. నీ శరీరంతోనే నిన్ను దేవుడికి దూరం చేసాడు. వలేసాడు అంతే. జస్ట్ ఆశల వల, పాపం అనే వల, జీవపు డంబం అనే వల, నేత్రాశ అనే వల, ఎవడు శరీరాశ అనే వలేసాడు అంతే. జస్ట్ వలేసాడు, రెస్ట్ తీసుకున్నాడు, నువ్వు వెళ్ళి అందులో పడ్డావు. మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఎక్కడ కూర్చొని అంటారు తెలుసండి? వాళ్ళలో కూర్చొని. ఇంకా కొంతమంది విచిత్రంగా ఉంటారండి. జాగ్రత్తగా వినాలి, ఇది జాగ్రత్తగా వినాలి. సైతాను గాడు వలేస్తాడు, నువ్వు పడిపోతావు. నీ శరీరం ఆ వలకి చిక్కుకుంటది. దేవుడు చెప్పాడా చెప్పలేదు బైబిల్లో? చెప్పాడండి. చాలా మంది ఎలాగొన్నారంటే క్రైస్తవ్యంలో ఆల్రెడీ వాడు వేసిన వలలో పడిపోయారు. నేత్రాశలోనో, శరీరాశలోనో, జీవపు డబ్బంలోనో, ఏదో పాపంలోనో ఇరుక్కున్నారు. అందులోనే ఉన్నారు. ఎందులో ఉన్నారు? అపవాది వేసిన వలలో ఉన్నారు. ఆ వలలో ఉండేవాళ్ళు అనుకుంటున్నారు ఇంకా అపవాది గడు వలేస్తాడు అనుకుంటున్నారు. మీరు జాగ్రత్తగా ఆలోచిస్తేగా నేను చెప్పే మాటలు అర్థం కావు. చాలా మంది ఆల్రెడీ వాడు వలలో పడిపోయారు. ఈ పాపం అనే వలలో, ఈ ఆశలనే వలలో, ఈ లోకం అనే వలలో పడిపోయి ఇంకా సైతాన్ గాడు వస్తాడు, మమ్మల్ని మోసం చేస్తాడు అని అనుకుని ఇంకా భ్రమపడుతున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఉన్నది ఎక్కడో తెలుసా? అపవాది వలలో ఉండిపోయారు. ఇది మీకు అర్థం కాదు. చిన్నప్పుడు మీరు విన్న కథ ఒకటి చెప్తాను. చిన్నప్పుడు పుస్తకాల్లో మీరు ఒక కథ విన్నారు. ఏ కథ విన్నారు? తల్లి పక్షి గూళ్ళో ఉంది, పిల్లలు ఉన్నాయి గూట్లో. ఈ తల్లి పక్షి ఆహారం తేయడానికి వెళ్తుంది. ఎవరికి? పిల్లలకి. పిల్లలకి ఆహారం తేయడానికి వెళుతూ పిల్లల్ని వచ్చి వేటగాడు ఎత్తుకుపోతాడేమోనని వీటికి ఒక పాట నేర్పింది. ఏం పాట నేర్పింది తెలుసా? వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వల వేస్తాడు, మిమ్మల్ని పట్టుకొని వెళ్ళిపోతాడు అని చెప్పింది. అంటే మీరు వేటగాడు వచ్చినప్పుడు వాడి వైపు మీరు చూడకండి, వాడు వేసే గింజల దగ్గరికి మీరు వెళ్ళకండి, నేను పట్టుకొస్తాను గింజలు అన్నది. ఎవరు? అమ్మ. వీళ్ళు మర్చిపోతారేమో, చిన్నపిల్లలు కదా. మనం పిల్లోడిని షాపు దగ్గర పంపించినప్పుడు షాంపూ, పంచదార, బెల్లం అన్నాం అనుకోండి, ఆడు గుర్తుండవు, మళ్ళీ చెప్పు అంటాడు. షాంపూ, బెల్లం, పంచదార మళ్ళీ చెప్పు అంటాడు. ఇంకంతే. ఆడు ఆ 3 పాట పాడుకుంటూ వెళ్తాడు. ఎక్కడికి? షాపు వరకు. మధ్యలో ఎవడన్నా వచ్చి ఎరా బాగున్నావంటే ఇటు మర్చిపోతాడు. మళ్ళీ అమ్మ ఏదో చెప్పింది అంటాడు. మళ్ళీ పాట కింద నేర్పి పంపుతారు సరుకులకి. అలాగే తల్లి పక్షి కూడా ఏం చేసిందంటే, వేటగాడు వస్తాడు, మీకు వల వేస్తాడు, మిమ్మల్ని పట్టేస్తాడని పాట కింద నేర్పింది. ఏం పాట పాడుకోమంది? వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వల వేస్తాడు, అందులో చిక్కించుకుని మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిపోతాడు. గూళ్ళో ఉండి పాడుకోమని చెప్పింది. జాగ్రత్తగా వినండి. ఇది ఆహారం తేడానికి వెళ్ళిపోయింది పక్షి. ఈలోపు వేటగాడు వచ్చాడు, గింజలేసాడు, గింజలేసి వల వేసాడు. ఇవన్నీ వచ్చి ఆ గింజలు పడి వలలో పడిపోయినాయి. ఆ వలలో ఉండి పాట పాడుతున్నాయి ఇవి. ఏమని? వేటగాడు వస్తాడు, ఏమని గింజలు వేస్తాడు, వల వేస్తాడు, మమ్మల్ని అందరినీ పట్టుకెళ్ళిపోతాడు. ఆడు పట్టుకెళ్ళిపోతాడు, వలలో ఉండి పాట పాడుతున్నాయి. వేటగాడు వస్తాడు, గింజలు వేస్తాడు, వల వేస్తాడు, మమ్మల్ని అందరినీ పట్టుకెళ్తాడు. ఎక్కడుండి పాట పాడుతున్నాయి? వలలో ఉండి. ఈ రోజు క్రైస్తవుడి పరిస్థితి ఏంటి తెలుసా? వాడు వేసిన వలలో ఉండిపోయి దేవుడు వస్తాడు, మమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. వల్ల ఉంటే ఇంకెక్కడ తీసుకెళ్తాడు? మీకు అర్థమైందా? ఆశల వలలో పడ్డది లోకం. ఆశ ఆశ ఆశ. ఈ లోకం పైన ఆశ చంపుకోలేదండి. శరీర ఆశలను చంపండి అంటే చంపలేదండి. చాలా మంది చంపలేదు. చూపిస్తాను ఇప్పుడు. శరీరం ఆత్మకు, ఆత్మ శరీరానికి ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? విరుద్ధంగా ఉన్నాయి. కనుక శరీర కార్యాలు చాలా దారుణంగా ఉంటాయి ఆయన అన్నాడు. 19 వచ్చిన చదవండి. అక్కడే గలతీ పత్రిక 5:19 చదవండి. శరీరం నిన్ను ఏం చేస్తా తెలుసా? 19 వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము,
విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్ష్యలు, భేదములు, విమితములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి అమ్మగారి కార్యాలు. ఎవరి కార్యాలు ఇవన్నీ? శరీరపు కార్యాలు. ఏమంటే ఇప్పుడు అంత పెద్ద లిస్ట్లో అక్కడ చెప్పినది ఏది నాలో లేదన్న వాళ్ళు ఒకరు చేయత్తలా. బాలకృష్ణ డైలాగ్ వేస్తున్నాను, మీకు దమ్ముంటే చేయొద్దండి. శరీర కార్యాలు లిస్ట్ ఇచ్చాడు కదా, ఆ లిస్ట్లో మనది ఏది నాలో లేదన్న వాళ్ళు చేయొత్తలా. నాలో అసూయలు లేవు, నాలో భేదాలు లేవు, నాలో అల్లరితో కూడిన ఆటపాటలు లేవు. పోనీ ఒకటి లేకపోతే ఒకటి లేకపోతే అసలు ఏమీ లేవన్న వాళ్ళు ఒకరు చేయొత్తలా. ఎత్తండి. అందుకే వేటగాడి కథ చెప్పాను నేను. వాళ్ళలో ఉండే మేము భక్తులు, మేము పరలోకం వెళ్తాం, మేము బాప్తిసం తీసుకున్నాం, మేము గుడికి వెళ్తున్నాం, ఈ లిస్ట్ అంతా మళ్ళీ ఉంటుంది. మళ్ళీ ఏ లిస్టు మళ్ళీ చదవమంటారా? చదవడానికి టైం పడుతుంది. అది శరీర కార్యములు స్పష్టం తేట తెల్లగా తెలిసిపోతాయి. అది శరీర కార్యం. నీలో ఎవరి మీద పగ ఉందనుకో, నువ్వు ఆత్మ సంబంధివి కాదు. ఇంకా ఎవరో తెలుసా? శరీర సంబంధివి. ఎవరి మీద కక్ష ఉందా? ఎవరి మీద పగ ఉందా? ఎవరి మీద భేదాలు చూపిస్తున్నావా? చిచ్చే, ఇంకా నువ్వు దైవ సంబంధివి కాదు, ఆత్మ సంబంధివి కాదు. పరలోకంలో ఉన్న దేవుడికి భేదాలు ఉంటాయా? అందరూ నా వాళ్లే. చెడ్డ వాళ్ళైనా, మంచి వాళ్ళైనా, నీతిమంతులైనా, పాపులైనా అంతా నా వాళ్లే. దేవునికి పక్షపాతం లేదు, దేవుడికి భేదం లేదు. నువ్వు ఆత్మను అనుసరించి బ్రతికావా, నీలో కూడా ఉండవు. మనకని దేన్ని అనుసరించి బ్రతుకుతున్నావు? శరీరాన్ని మా వాళ్ళు లేదు అన్నారనుకోండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, ఉందో లేదో చెప్పండి. క్రైస్తవులు పాస్టర్ గారి చెవిలో, అయ్యారు మా అమ్మాయి వయసుకు వచ్చింది, ఉద్యోగం కూడా వచ్చేసింది, కొంచెం సంబంధం చూడండి అంటారు. ఫస్ట్ మాట. రెండో మాట ఏమంటారంటే, కొంచెం ఆత్మీయంగా బాగున్న కుర్రోడిని చూడండి అంటారు. రెండో మాట. మూడో మాట, వాడికి ఏదైనా ఉద్యోగం ఉన్నవాడిని చూడండి. ఎందుకంటే మా అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, ఆడికి లేకపోతే బాగోదు, ఆడికి కూడా ఏముండాలి? ఖచ్చితంగా ఉద్యోగం ఉండాలి. ఇవన్నీ చెప్తారు. మంచోడిని చూడండి, ఉద్యోగం ఉన్నవాడిని చూడండి, కొంచెం మా అమ్మాయిని బాగా చూసుకునేవాడిని చూడండి అంటారు. అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు చిన్న మాట ఉంది. ఏంటి చిన్న మాట? కొంచెం మా ఊళ్ళని చూడండి. ఎవరు మా ఊళ్ళు అంటే? చెప్పండి. మా ఊళ్ళు అంటే అదేటమ్మా, బాప్తిసం తీసుకున్నాం, ప్రభు దగ్గరకు వచ్చాము, అందరం ఒకే తండ్రి పిల్లలమని ప్రభు చెప్తున్నాడు, అందరం ఒకటే కదా, మళ్ళీ మా వాళ్ళు అంటున్నావు ఏంటంటే, అంటే నాకు లేదు కానీ పాస్టర్ గారు మా వెనకలోళ్ళకి ఉంది. అబ్బా, ఇది డ్రామా అంటాను నేను. తప్పించుకోవడానికి ఏమంటారు తెలుసా? మాలో లేదు కానీ కొంచెం మా వెనకాలోని ఒప్పించలేని నువ్వేం క్రైస్తవుడివి? నేను అంటున్నాను, వెనకాలోని ఒప్పించలేని నువ్వేం క్రైస్తవుడివి? వెనకాలోని ప్రభు కోసం ఎదిరించలేని నువ్వేం క్రైస్తవుడివి? ఒప్పించు. ఒప్పుకోకపోతే ఏం చేయాలి? నోర్మే, మీకు తెలియదు, పక్క జరుగు, నా కూతురు నా కొడుకు ప్రభువుకి తలదించుతాను తప్ప నీకు తలదించను అంటవా? అంటే నువ్వు క్రైస్తవుడివి, అంటే క్రైస్తవురాలివి. ఉంటే వెచ్చగా ఉండండి, లేదా చల్లగా ఉండండి. నులివెచ్చని స్థితి దేవుడికి అసహ్యం. ఉంటే అటువైపు ఉండిపో. లోకంలో ఉంటే ప్రభు వైపు ఖచ్చితంగా నిలబడు. అటోక అడుగు ఇటోక అడుగు, అటోక అడుగు ఇటోక అడుగు వేస్తానన్నావు అనుకో, చిచ్చి నువ్వంటే అసహ్యం నాకు అంటాడు. 2 పడవల మీద కాలు వేసాడు అనుకోండి, ప్రయాణం చేస్తున్నప్పుడు ఎందుకైనా మంచిదని, చివరికి వెళ్తాడా, మధ్యలో ములుగుతాడా? ఏదో ఒక పడవలో ఉండు, ఉంటే అటుండు, లేదంటే ఇటుండు. ప్రభు బైబిల్ అంతా ఇలాగే చెప్తాడండి. ఒకడు సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరరు. ఉంటే సిరి వైపు ఉండిపో, లేదంటే నా వైపు ఉండిపో. 2 పడవలు వద్దురా అన్నాడు. క్రైస్తవులు ఇక్కడ కూడా దొరికిపోతారు దేవుడికి. ఈ శరీరం పెట్టే మాయలో ఉండిపోలేదు. ఏమంటే కులం దేనికి? ఆత్మకా శరీరానికా? ఆత్మ కులం ఏంటో చెప్పండి నాకు. ఆత్మ కులం మీరు చెప్పాలంటే దేవుడిది. దేవుడు కులం చెప్పాలా? దేవుడిది ఏ కులం? మీ కులమా? దేవుడిది ఏ కులం? దేవుడికి ఏమి లేదు, కులం లేదు, దేవుడికి భేదం లేదు, దేవుడికి ప్రాంతం లేదు, భూమి అంతా అయిందే, భూమి మీద ఉన్న మనుషులందరూ నా వాళ్ళే. నువ్వు ఆత్మ సంబంధిగా మారితే
అందరూ నా వాళ్ళే, ఇంకా కులం ఎక్కడది, ఎప్పుడూ ఎగిరిపోద్ది. మీకు అర్థమవుతుందా? శరీర కార్యములు స్పష్టమైనవి ఇవే నిన్ను కట్టేసింది. అక్కడ శరీర కార్యాల్లో నిన్ను కట్టేసింది. ఏమన్నా నేను చెప్పింది అక్కడ ఒక మాట ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమైందో లేదో మళ్ళీ చదువుతానే. ఇదే కొత్త చెప్తున్నాను అనుకుంటారేమో. 19వ వచనంలో చదువుతున్నా చూడండి. 19వ వచనం, శరీర కార్యములు స్పష్టమయ్యి ఉన్నవి. అవి ఏవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు అంటే వాళ్ళు వీళ్ళు, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆ కులం ఈ కులం. ఏంటివన్నీ? భేదాలు. క్రైస్తవుడిగా నీకెందుకు అవి? అంటే నువ్వు ఇంకా ఏ సంబంధివి? శరీర సంబంధివి. శరీర కార్యాల్లో ఉన్నావు, ఇంకా దాన్ని జయించలేదు. నువ్వు వెళ్ళిపోతావు. కట్టె నిన్ను మాయ చేసి నిన్ను పంపేస్తుంది నరకానికి. కిందకు వచ్చేసరికి అంటాడు టైం అయిపోతుంది. కింద వచ్చి చదువుతాను చూడండి. 24 క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నువ్వు దేని సిలువ వేసేయాలట? శరీర ఆశలను సిలువకై ఏంటండి? సిలువకేసేయటం అంటే చంపేయి, భేదాలు చంపేయి, మతతలు చంపేయి, కక్షలు చంపేయి, అలరితో కూడిన ఆటపాటలు చంపేయి. ఇవన్నీ శరీర సంబంధమైనవన్నీ సిలువకేసి చంపేయి. శరీర ఆశలను చంపు. 24వ వచనం, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ. శరీరాన్ని సిలువ, శరీరానికి ఉన్న దురాశలు సిలువ చంపితే గాని క్రైస్తవుడు అవ్వలేవు. చంపితే గాని శరీరాన్ని జయించలేవు. చంపితే గాని ఆత్మను పరలోకానికి చేర్చుకోలేవు. రోమిలకు రాసిన పత్రిక, త్వరగా రాసుకోండి. రోమిలకు రాసిన పత్రిక చెప్తున్నాడు చూడండి. ఇంకో చోట మరోలకల 8వ అధ్యాయానికి రండి. రోమపత్రిక 8వ అధ్యాయం 5, 6, 7, 8 చూద్దాం. మొదట ఏమంటే రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణం అంటే ఏంటి చెప్పండి నాకు? నరకం. అదే రెండవ మరణం, నిత్యాగ్ని దండన. శరీరాన్ని అనుసరించి బ్రతుకుతావా? శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. కులం అన్నవా? ఎవరికి విరోధం? దేవునికి. ప్రాంతం అన్నవా? ఎవరికి విరోధం? దేవునికి. కక్ష పగ అన్నవా? దేవునికి విరోధం. శరీరానుసారమైన మనస్సు దేవునికి ఎలా ఉంటుందట? విరోధం. తర్వాత మాట చదవండి అక్కడ. తర్వాత మాట, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఈ మాట అండి నిజంగా ఆశ్చర్యపోయినండి. శరీరం అట దేవుని ధర్మశాస్త్రానికట లోబడతట. తర్వాత కన్ఫర్మేషన్ ఇస్తాడు చూడండి అక్కడ. నువ్వు ఎంత చెప్పది ఎందది, ఏ మాత్రము లోబడదు. ఏది? శరీరం దేవుడు ధర్మశాస్త్రానికి లోబడదనేసి ఎందటది. నాకెందుకు వాక్యం, నాకెందుకు ప్రసంగం, నేనెందుకు మారాలి, నేనెందుకు నా వాళ్ళ కులాన్ని వదులుకోవాలి, నేనెందుకు నా ప్రెస్టేజ్ని వదులుకోవాలి, నేనెందుకు తగ్గాలి? నేను తగ్గను. నేను దేవుడి వాక్యానికి లోబడను ఎంత మాత్రమును. అదేంటండి అది? శరీరం అట వాక్యానికి లోబడదట. దానికేం మనం లోబడటానికి? అది హాయిగా 60-70 ఏళ్ళ తర్వాత పడుకుంటది. ఎక్కడా? మట్టిలో పడుకునే నాకెందుకు వాక్యం? ఆ వాక్యాన్ని నేను పాటించడం ఏంటి? ఆ వాక్యానుసారం నేను బ్రతకడం ఏంటి? నాకెందుకు అంటుంది అది? ఎంత మాయండి. అంటే ఇప్పుడు చెప్పండి జాగ్రత్తగా, ఇప్పుడు వినండి. ఇప్పుడు సభలో కూర్చున్న వాళ్ళు ఆలోచించండి. ఇప్పుడు దేవుడు పని చేద్దామంటే శరీరం ఎందుకు వద్దంటుంది? దేవుడు పని చేయాలన్నది ధర్మశాస్త్రం, వాక్యం. ఆ వాక్యాన్ని నెరవేరిస్తే నాకేం వస్తుంది? వస్తే గిస్తే నీకు వస్తుంది. దేనికి? ఆత్మకి. నాకెందుకు చెప్తున్నావు అవి దేవుడు పనని? మరి పొలంలో పనికి వెళ్దామా? వెళ్దాం. ఎందుకంటది? ఎందుకు వెళ్దాం అంటుంది? పొలంలో పనికి వెళ్తే 1000 రూపాయలు వస్తుంది. 1000 రూపాయలు వస్తే నువ్వు నాకు మంచి చీర కొంటావు. పొలం పనికి అయితే వస్తాను, దేవుడి పనికి అయితే
రాను. అది దేవుని ధర్మశాస్త్రానికి ఏమాత్రమును లోబడదటండి. నీ మాట విందట, దేవుని మాట విందటది. విననప్పుడు ఏం చేయాలో చెప్పాలి నాకు. విననప్పుడు ఏం చేయాల? మీలో ఎవరైనా కుక్క పిల్లలు పెంచుకున్నారా? చిన్నప్పటి నుంచి పెంచుకున్న వాళ్ళు ఉన్నారా? కుక్క పిల్ల చిన్నప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు అది ఫుడ్ వేసినప్పుడు పొరపాటున వెనకాల వెళ్ళి ఎవడన్నా ఇలా మీద చేసాడు అనుకోండి, ఒక్కసారి వెనక్కి తిరిగి కయ్యమని చెయ్యేసినోడిని కరిచేస్తుంది. అది నేను ఫుడ్ తింటుంటే నన్నే డిస్టర్బెన్స్ చేస్తావరా నువ్వు అంటది అనమాట. మనకు చిన్నప్పుడు కాబట్టి కైకేయండి ముద్దొచ్చి ఊరుకుంటాం. పెద్ద అయిన తర్వాత వచ్చి చెయ్యట్టుకుంది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? ఓనరు ఎక్కడది అంటాడు. ఏంటది? కర్రట్టుకొచ్చి నడ్డి మీద 4 వేయగానే ఓనర్ మీద తిరగబట్టం మానేస్తుంది. తెలుసా మీకు? ఏ జంతువు లోబడాలన్నా దానికి ఏమయ్యాలి? మొదట దెబ్బేసినా లోబట్టం లేదా? ముక్కుకి ఏమేస్తారు? కళ్ళెం వేస్తేనే లోబడుతుంది. జాగ్రత్తగా వినాలి. ధర్మశాస్త్రానికి నీ శరీరము లోబడనప్పుడు నువ్వేం చేయాలి? ఎందుకంటే బైబిల్లో రాశాడు దేవుడు, అది ధర్మశాస్త్రానికి ఏమాత్రమును లోబడదు. మరి లోబడినప్పుడు ఏం చేయాలండి? కంట్రోల్లో తెచ్చుకోవడానికి ఏం చేయాలండి? కింద చదువుతారా? 12వ వచనం కూడా చదవండి. అక్కడే 12వ వచనంలో కూడా ఇదే మాట చెప్తాడు. 12వ వచనం, కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయ్యుందురు గాని ఆత్మచేత శరీరపు క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూసారా? ఆత్మచేత శరీర క్రియలను ఏం చేయాలట? మళ్ళా చంపండి, చంపండి, చంపండి. ఇందాక అక్కడేం చెప్పాడు? 5:24లో శరీర ఆశలను సిలువకేసి మీరు చంపండి. అంటే మొత్తం మీద శరీరానికి ఏదో దెబ్బ కొడితేనే తప్ప, దాన్ని చావు దెబ్బ కొడితేనే తప్ప అది మన మాట వినదు. మరి ఎలాగండి దాన్ని లోపరుచుకోవటం? ఎలాగండి మా మాట వింటది? అది లోబడదు అంటున్నారు. ఏమైనా చేస్తే లోబడుతుంది అంటే ఖచ్చితంగా రూట్ చెప్పాడు దేవుడు. లోబడుతుంది నాయన, కానీ నువ్వు ఒకటి చెయ్యాలి. ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. ఏం చేయమంటున్నాడు? వాటర్ బాటిల్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీరు జాతకు రాసుకోండి. ఇదే ఏం చేస్తే లోబడుతుంది. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం. బాబు వీడియో రెడీ చేయండి, అదే కాలిపోతున్న వీడియో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27 అండి. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత, పౌలు గారు అంటున్నారు, నేనే భ్రష్టుడనైపోతునేమోనని నా శరీరమును నలగగొట్టి దానిని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను అన్నాడు. మీరు బాగా ఆలోచించాలి. ఇది శరీరాన్ని పౌలు గారు ఏం చేశారట? నలగొట్టాడట శుభ్రంగా. ఉపవాసం పెట్టి మార్చేస్తాను, దిక్కున చోట చెప్పుకో అన్నాడు. ఉపవాసం పెట్టి మార్చేశాడు. చాలా రోజులు ఎండలో నిలబెట్టేశాడు, చలిలో నిలబెట్టేశాడు. ఏమంటే ప్రభు యేసుక్రీస్తుల వరకు కూడా 40 దినాలు ఉపవాసం చేశాడంటే శరీరాన్ని ఏం చేశాడు చెప్పండి? లొంగ తీసేశాడు, నలగొట్టేశాడు. నేను చెప్పింది నాలే. ఎందుకంటే భవిష్యత్తులో మేకేయించుకోవాలంటే ఇప్పుడు నిన్ను బాధ పెడితేనే భవిష్యత్తులో మేకేయించుకోవడానికి రెడీ అవుతావు. లోబరుచుకోవాలి ప్రతి వాళ్ళు శరీరాన్ని. మళ్ళా చెప్తున్నాను, శరీరాన్ని లోబరుచుకోండి, శరీరాన్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోండి. ఎప్పుడు వస్తుందట కంట్రోల్లోకి? దాన్ని ఏం చేయాలంటే నువ్వు నలగగొట్టు, నలిపేయి. దేవుడి పనిలో నలిపేయి, దేవుడి పనిలో కష్టపెట్టు, దేవుడి పనిలో దాన్ని బాగా బాధ పెట్టు. దెబ్బ ఒప్పుకుంటుంది దేవుడి పని అంటే. సుఖపెట్టామనుకోండి, దేవుడి పనికి అది ఒప్పుకోదు. అంటే ధర్మశాస్త్రానికి లోబడని శరీరం దేవుడి వాక్యానికి లోబడాలి అన్నా, దేవుడి కొరకు బ్రతకాలి అన్నా, దేవుడు కోరుకున్నట్టుగా నీ మాట వినాలి అన్నా, ఫస్ట్ మీరు అందరూ చేయవలసింది ఏంటట? దానిని నలగగొట్టి దాన్ని ఏం చేయాలి? లోబరుచుకోవాలి. నలగగొడితే లోబడుతుంది. అదే చెప్పాను ప్రారంభంలో. నలగగొట్టిన ఆయన అంటే మనం ఏం చేసాం? ఏమి రాసాం? సుఖపెట్టి నలుగుపిండి రాసాం. అందుకే అది ఎంత మాట శుభ్రంగా చిత్తకొట్టిన ఆయన దాన్ని
పనిలో పెట్టిన ఆయన దాన్ని, నేను కట్టాను ఆయన దాన్ని, మట్టిలోకి వెళ్ళిపోతాను ఆయన దాన్ని. దాన్ని ఎందుకు సుఖపెట్టడానికి ఆత్మ నువ్వు నీ జీవితాన్ని ఎందుకు అయ్యా నాశనం చేసుకుంటున్నావు? వండర్ఫుల్ సీక్రెట్ ఒకటి చెప్తారండి, ఎవరికి అసలు ప్రపంచంలో ఏ పండితుడికి అందలేదండి. ఇది బైబిల్ చెప్పింది, నాకేం తెలీదు, నేను అమాయకుడినే. బైబిల్ చదువుకున్న తర్వాత నాకు అర్థమైంది. కట్టి మిగిల్చిన కన్నీటి గాథ. కట్టి మనల్ని ఏం చేస్తుంది? బాధ పెడుతుందండి, బాధ పెడుతుంది, కన్నీళ్ళు వచ్చేటట్టుగా మనల్ని చేస్తుంది. బైబిల్లో దేవుడు యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడు, నరకం అనేది ఒకటి ఉంది, నరకమున వారి పురుగు చావదు, అగ్ని అనడా. ఇప్పుడు ఈ శరీరాన్ని మనం నలగొట్టుకోలేదు అంటే, శరీరపు మాయలో నుండి మనం బయటికి రాలేదంటే, అది చేస్తున్న పాపానికి మనం సపోర్ట్ చేసామంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? అంతిమంగా మరణానికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ మరణం అంటే నరకానికి వెళ్ళిపోతే అక్కడ ఏముంటుందట? ఏ అగ్ని ఉంటుందట? మీరు ఎప్పుడేం చదివారు అది? నరకమున వారి పురుగు చావదు. నెక్స్ట్ ఏముంది అక్కడ? అగ్ని ఆరదు. అంటే నరకంలో ఉండే అగ్ని మనం పొయ్యి వెలిగించుకుంటున్న అగ్ని కాదు అది. అర్థమైందా లేదా? మనం పొయ్యి వెలిగించుకునే అగ్ని గ్యాస్ అయిపోతే ఆరిపోతా? ఆరిపోద్ది. కట్టెలెట్ట పొయ్యిలో పొయ్యి మంట బాగా వచ్చినప్పుడు బకెట్ నీళ్ళు వేస్తే ఆరిపోతా? ఆరిపోద్ది. ఇది ఆరిపోయే అగ్ని. జాగ్రత్తగా వినాలి. మనం వంట వండుకుంటున్నది, మన అవసరాలకు వాడుకుంటున్న అగ్ని ఏ అగ్ని? ఆరిపోయే అగ్ని. ఇప్పుడు దేవుడు నరకంలో వేస్తానన్న అగ్ని ఏ అగ్ని? ఆరని అగ్ని. అసలు ఆరని అగ్ని ఉంటుందా? ఉంటుందా? ఉంది. ప్రతిరోజు 6 గంటలకు వస్తుంది. మీకు తెలీదు ఏంటది? సూర్యుడండి. అది ఒక భయంకరమైన అగ్నిగోళం, అది అగ్నిగుండం, అది మండుతుంది మండుతుంది మండుతుంది. అందుకే ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కానీ ఏ రాకెట్ కానీ కనీసం దగ్గరికి వెళ్ళలేకపోయాయి. దేని దగ్గరికి? సూర్యుడి దగ్గరికి. కొన్ని వేల కిలోమీటర్లలో ఉండగానే అది మాడి మసైపోతాయి, కరిగిపోతాయి. కారణం సూర్యుడేంటి? బగబగ 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 మండుతున్న అగ్నిగోళం. ఎప్పటి నుంచి మండుతుంది అది? నీ కాలం, మీ నాన్నగారి కాలం, మీ తాతగారి కాలం, మీ ముత్తాత గారి కాలం. మీ ముత్తాతను అడుగు సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడని. నా ముత్తాత నుంచి ఉన్నాడు అంటాడు. అంటే కొన్ని వేల సంవత్సరాలుగా భూగోళం ఏం చేస్తుంది? సూర్యగోళం ఏం చేస్తుంది? మండుతుంది మండుతుంది మండుతుంది. ఆరిపోయిందా? మండుతుందా? మండుతుంది. ఇది ఆరిపోయే అగ్ని, ఆరని అగ్ని. అది ఆరని అగ్ని. అందులో మనిషిని వేస్తే, మనిషిని పట్టుకెళ్ళి సూర్యుల్లో పడేసామనుకోండి, ఏంటి పరిస్థితి? మీకు వీడేస్తాను ఇప్పుడు. ఆరిపోయే అగ్గిలో ఒక అతను పడిపోయాడండి. ఆరని అగ్నిలో కాదు. ఎందులో పడ్డాడు? ఆరిపోయే అగ్గిలో పడ్డాడు. శీతాకాలం హీటర్ వేసుకుని బండి తోలుతున్నాడు అండి. చలికి తట్టుకోలేక బండిలో హీటర్ వేసాడు. హీటర్ వేసుకుని వెళ్తున్నప్పుడు ముందుగా ఆగిపోయిన వెహికల్ ఒకటి ఉంది, తెలియకుండా వెళ్ళి గుద్దేశాడు దాన్ని. గుద్దేగానే లోపల ఎప్పుడైతే హీటర్ ఉందో బండిలో, ఇంజిన్లో ఒకేసారి మంటలు లేచిపోయింది. లైవ్లో ప్రజలందరూ చూస్తుండగా లారీలో కాలిపోయాడు. కాలిపోయిన వ్యక్తి ఎలా కేకలు వేస్తున్నాడో చూడాలా. ఇప్పుడు ఆ వీడియో ఎందుకు చూపిస్తున్నాడు ఇప్పుడు మీకంటే? ఎందుకు చూపిస్తున్నాను తెలుసు ఇప్పుడు అది వీడియో. ఆ వీడియో మీరు చూడండి. ముందు ప్రశ్న అడుగుతాను మీకు. ప్రశ్నను మైండ్లో పెట్టుకుని వీడియో చూడండి. ఇప్పుడు మనకి ఎవరైనా గుచ్చారనుకోండి శరీరానికి, మనకి ఏమొస్తుంది? నొప్పి వస్తుంది కదా. వస్తుందా నొప్పి? రైట్. ఎవడైనా కొడితే ఏమొస్తుంది? నొప్పి. యాక్సిడెంట్లో చెయ్యో కాలు ఇరిగిపోతే మనకేమొస్తుంది? నొప్పి. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ నొప్పి శరీరానికా, ఆత్మకా? బాగా ఆలోచించుకోండి. నొప్పి శరీరానికా, ఆత్మకా? తెలీదా? వీడియో చూపిస్తాను. వీడియోని చూడండి, బైబిల్ చూపిస్తాను అప్పుడు. ఓకేనా? ప్లే. ఇప్పుడు ఈయన కేకలేస్తున్నాడు, చూడాలి జాగ్రత్తగా. చూసారండి? అగ్గిలో పడిపోయాడండి. యాక్సిడెంట్లో అగ్ని వచ్చేసింది. కేకలు చూసారండి ఎలాగున్నాయో? చచ్చిపోయిన ఆయన కేకలు చూసాం. ఆ పక్కన చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్న వాళ్ళ కేకలు మీరు చూసారా? అగ్గిలో పడిపోతే మనిషి జీవితం ఎలా ఉంటుందండి? నరకమున వారు పురుగు చావదు, అగ్ని. ఏ అగ్నిలో పడతాం చచ్చిపోయిన తర్వాత?
ఇది ఆరిపోయే అగ్ని. వాళ్ళు కొంచెం గట్టిగా ట్రై చేసి ఏదైనా నీళ్లు కానివ్వండి, ఇసుక కానివ్వండి, లేదంటే కార్బన్ డైఆక్సైడ్ CO2 కానీ పౌడర్ కానీ కొట్టారనుకోండి, అగ్గి ఆరిపోద్దా? ఆరిపోయిద్ది. ఆరిపోయే అగ్నిలో పడిపోతేనే ఎంత కేకలేస్తే, ఆరని అగ్నిలో పడితే రాత్రి ఆలోచించండి మీరు. ఆరని అగ్నిలో శరీరం పడదు, ఏది పడుతుంది? ఆత్మ. ఇందాక ప్రశ్న వేసాను, చాలా మందికి తెలియదు అది. అసలు బాధ, పెయిన్, నొప్పి, లేదంటే అది కాలిపోతుంటే ఓ బాధ వచ్చింది కదా లోపల నుంచి. శరీరం కాలిపోయినా, కాలుకి దెబ్బ తగిలినా, చెయ్యి ఇరిగిపోయినా, ఏదైనా రోగం వచ్చి మూలుగుతున్నా, ఈ బాధ అంతా ఇంతకాలం మీరు దేనికి అనుకున్నారంటే శరీరం బాధపడుతుంది అనుకున్నారు. నో, బాధ ఆత్మకి. బాధ ఆత్మకి. ఎలా చెప్తారని అంటారా? బైబిల్ తీయండి, సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం తీయండి. సామెతల గ్రంథం. బాబు కట్టి మిగిల్చిన పాట రెడీ చేయండి. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనం. నరుని ఆత్మ, జాగ్రత్తగా ఉన్నాడు. నరుని లోపల ఏముంది? ఆత్మ. ఆ నరుని ఆత్మ వ్యాధిని ఓర్చును. ఆత్మ దేన్ని ఓరుస్తుందట? వ్యాధి. వ్యాధి అంటే ఏంటి చెప్పండి? వ్యాధి వస్తే ఏమొస్తుంది నీకు? బాధ. బాధ. జాగ్రత్తగా వినాలి. నరుని ఆత్మ, దేవుడు నరులో పెట్టిన ఆత్మట వ్యాధిని ఓర్చును, బాధను ఓరుస్తుంది. బాధపడుతున్నప్పుడు నీకు బాధ వస్తుంటే నీకు అర్థం కాలేదు, ఇంతకాలం శరీరం పడుతుందేమో అనుకున్నావా? బాధ కాదు, కాదు. బాధ ఆత్మకే. పెయిన్ భరించేది ఆత్మే, శరీరానికి కాదండి. అది తెలియదు మీకు. లోపల ఆత్మ ఉండి దాన్ని భరిస్తుంది కనుక ఆ పెయిన్ ఎక్కడ వస్తుంది? నీకు శరీరం నొప్పి పెడుతుంది అంటావు, గుండె నొప్పి పెడుతుంది అంటావు. కాదు, లోపల ఆత్మక నొప్పి, ఆత్మక బాధ. అందుకే దేవుడు చచ్చిపోయిన తర్వాత దేన్ని వేస్తానన్నాడు? నరకంలో ఆత్మని. అదేంటండి ఆత్మకు బాధ ఏంటండి? శరీరం కాలుతుంటే శరీరానికి కదా బాధ అని అనుకుంటున్నారేమో. ఓ మాట అడుగుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. ఈ 14వ వచనం మరలా చదవండి ఒకసారి. ఏమనుంది అక్కడ 14వ వచనంలో? నరుని ఆత్మ వ్యాధిని ఓర్చును. బాధను ఓర్చేది ఏంటంట? ఆత్మ. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను, నా వైపు చూడండి. కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ క్లారిటీ వస్తుంది ఇప్పుడు మీకు. బాధ ఆత్మక అంటే ఆత్మకే. ఎలా చెప్తారంటారా? ఇప్పుడు ఈయన, మీరు లారీలో కాలిపోతానని చూసారా? చూశారు. బ్రతుకున్నంతసేపు ఏమనేసాడు అతను? కేకలు. ఆ బాధను తట్టుకోలేక నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అన్నాడా? చచ్చిపోయిన తర్వాత అంటున్నాడా? ఎందుకు అంటలేదో చెప్పాలి నాకు. ఆత్మ పోతే శరీరానికి బాధ ఉండదా? ఉండదా? ఉండదు. అంటే బాధ దేనికో చెప్పాలి నాకు. పోనీ ఇది మీకు అర్థం అవ్వలేదు. ఇప్పుడు బ్రతుకున్నప్పుడు ఇది పట్కర్ అనుకోండి. మైక్ని ఏమనుకుంటున్నారు? పట్కర్ అంటే తెలుసు కదా, కటింగ్ ప్లేయర్. ఎవరిదైనా కటింగ్ ప్లేయర్ పట్టుకెళ్ళి ఈ చెయ్యి మీద ఇలా గట్టిగా నొక్కండి, కేకేయుడు గట్టిగా కేకేస్తాడా? వేస్తాడు. ఆ కటింగ్ ప్లేయర్ తిప్పినోడు ఊరుకుంటాడా? చెంప చెల్లు అనిపిస్తాడు. అంటే కటింగ్ ప్లేయర్ అంటే ఇక్కడ తిప్పగానే వాడికి ఏమొచ్చింది? బాధ వచ్చింది. జాగ్రత్తగా వినాలి. వీడు చచ్చిపోయాడు. అంటే ఈ కటింగ్ ప్లేయర్ పెట్టి తిప్పినోడు చచ్చిపోయాడు. చచ్చిపోయినోడు దగ్గరికి వెళ్ళి మళ్ళీ శవం అలా పడుకున్నప్పుడు ఇదే కటింగ్ ప్లేయర్ ఎట్టుకెళ్ళి మళ్ళీ తిప్పండి, తిడతాడా? కొడతాడా? అదే చెయ్యి కదా. బతుకున్నప్పుడు తిట్టాడు, చచ్చిపోయిన తర్వాత ఎందుకు తిట్టలేదు? ఇప్పుడు ఎన్ని పట్టకారులు పెట్టి తిప్పిన వాడికి ఏం రాదు? బాధ రాదు. ఎందుకు? బాధ నోర్చే ఆత్మ వాళ్ళలో నుంచి. ఇప్పుడు చెప్పండి, బాధ దేనికి? బాధ దేనికి? కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. అంటే ఈ శరీరానికి ఏ పెయిన్ ఉండదు, ఈ శరీరానికి ఏ నొప్పి ఉండదు. అందుకే దేవుడి కోసం బ్రతకండ్రా అంటే నేనెందుకు రావాలి? నాకేమన్నా నొప్పేటి? నువ్వు పోతావు నరకానికి, నేను హాయిగా పడుకుంటాను అక్కడ. ఎక్కడా? మట్టిలో నేను హాయిగా పడుకుంటాను. బాధైనా, కష్టమైనా, శ్రమైనా నీకో. ఎవరికి? నువ్వంటే ఆత్మకి. ఆలోచించి రాత్రి నీ ఆత్మను రక్షించే సభలివి, మిమ్మల్ని పరలోకానికి చేర్చే సభలివి.
నీ శరీరానికి ఏ పెయిన్ ఉండదు, నీ శరీరానికి ఏ నొప్పి ఉండదు. నొప్పి, బాధ, కష్టము, శ్రమ అన్ని ఆత్మకే. ఆత్మను నిత్యాగ్ని దండనకు నెట్టేసేది ఏది? ఇప్పుడు శరీరం. ఒకదానికొకటి విరోధం. నీకు నొప్పి అయితే నన్నేం చేయమంటావు? నేను రాను ప్రార్థనకే. నరకంలో దేవుడు వేస్తాడనే నువ్వు పోతావు నరకానికి, నేను ఎందుకు రావాలంటుంది అది. అందుకే పౌలు గారు అన్నారు, దాన్ని నోరు మూసుకుని లోపరిచి దాన్ని ఈడ్చుకుని రా, చెరపట్టి రాదది, విందది. ఎందుకంటే బాధ నీకు, కష్టం నీకు, చచ్చిపోయిన తర్వాత శ్రమ నీకు. ఏమంటే మీరు లోకాసు వార్తలో 16వ అధ్యాయంలో ధనవంతుడి గురించి చాలాసార్లు చదివారు కదండి. జాగ్రత్తగా వినాలి. అక్కడ లోకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనంలో ధనవంతుడు చచ్చిపోయాడు, లాజరు కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయిన వెంటనే వాళ్ళ దేహాలను ఏం చేశారు? పాతి పెట్టేశారు. ఇప్పుడు బాధ దేనికి స్టార్ట్ అయింది చూసారా? బతికుండగా శరీరంలో ఉన్నప్పుడు బాధ దానికే. దేనికి? ఆత్మకి. చచ్చిపోయిన తర్వాత కూడా బాధ దేనికి? ఆత్మకే. ఇప్పుడు నువ్వు ఆలోచించవలసింది దేనికోసం ఈ రాత్రి ఆలోచించు? ఆత్మ కోసం ఆలోచించు. ఇంతకాలం ఆలోచించావు శరీరం కోసం. ఇల్లు కట్టాలి, పొలం కొనాలి, చదువులు చదువుకోవాలి, బంగారం చేయించుకోవాలి, కార్లు కొనుక్కోవాలి. చాలిక ఇంతకాలం నీకు తెలియక ఆలోచించావేమో. ఈ రాత్రి నుంచి ఆత్మ గురించి ఆలోచించు. ఆత్మకు రాబోతున్న భయంకరమైన బాధ గురించి ఆలోచించు. తట్టుకోలేవు. లోపల ఉన్నప్పుడే ఎవడైనా శరీరాన్ని ఇలా గిల్లుతుంటే తట్టుకోలేవు. నీవు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆరని అగ్నిలో పడిపోతే నువ్వు ఎంతటి భయంకరమైన బాధ నొందుతావో ఆలోచించి. రాత్రి నరుని ఆత్మ వ్యాధి అనగా బాధని ఓర్చుకునేది అదే. నొప్పి దానికే, బాధ దానికే. అందుకే దేవుడండి బైబిల్ రాయించి నీ చేతిలో పెట్టి ఆ శరీరపు మాయలో నుంచి బయటికి రమ్మా, ఆ శరీర ఆశలను చంపేయమ్మా, ఆ శరీర ఆశలను సిలువకేయమ్మా. ఆత్మ గురించి ఆలోచించు అంటున్నాడు. యేసుప్రభు బోధ అంతా ఏంటనుకున్నారు? భూమి మీద బోధ. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. పరలోకం, ఆత్మ. మీరు చదువుకోండి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రారంభం అంతా ఆత్మ పరలోకం. 6వ అధ్యాయానికి వచ్చేసరికి భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోవద్దు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకోనండి. పరలోకం 6వ అధ్యాయానికి వచ్చేసరికి 7వ అధ్యాయానికి వచ్చేసరికి అంటే 20-21 మీరు ఆలోచిస్తే, ప్రభు అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. నా తండ్రి చిత్త ప్రకారం చేసావా పరలోకానికి వస్తావు, ఆ శరీరాన్ని ప్రభు సేవకి ఇచ్చావా పరలోకానికి వస్తావు. 8వ అధ్యాయానికి వచ్చేస్తారా? ఇదిగో నీ ఇష్టం నెరవేర్చుకోకూడదు, నా తండ్రి ఇష్టాలు నెరవేర్చాలి. మీరు చదువుకోండి 5, 6, 7, 8 బైబిల్ అంతా చదువుకోండి. ఆత్మను రక్షించడానికి జరిగిన బోధది, ఆత్మను రక్షించడానికి జరిగిన శిలువ యాగమది, నీ ఆత్మను రక్షించడానికి కార్చిన రక్తమది, నీ ఆత్మను రక్షించడానికి వేసుకున్న మేకులవి, నీ ఆత్మను రక్షించడానికి పెట్టుకున్న ముళ్ళ కిరీటం అది. నీ శరీరానికి మేలు చేయడానికి కాదు అవన్నీ చేసింది. తొలి ప్రసంగంలో అన్నయ్య చెప్పాడు కదా, కేవలం ఈ జీవితకాలం మట్టుకే 60-70 ఏళ్ల మట్టుకే మీరు ప్రభుని నమ్ముతాను అంటే మీరు కేవలం ఎలా మిగిలిపోతారంటే ఆయన దృష్టికి దౌర్భాగ్యులుగా మిగిలిపోతారు. మీ ఆత్మ కోసం రండి ప్రభు దగ్గరికి. ప్రపంచంలో ఎవ్వడు మీ ఆత్మను రక్షించలేడు. కారణం ఏంటంటే ఆత్మను రక్షించడానికి, పాపాలు కడగడానికి ప్రాణం పెట్టిన వాడు ఎవడూ లేడు. ఒకే ఒక ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనేమి పాపాలు కడుగుతాడు, ఆయనేమి పాపాలు తీసేస్తాడు, ఆయనేమి దేహాలకు రక్షిస్తాడు, ఆ దేహాన్ని కట్టుకున్న మురికంతా కడిగేస్తాడు. నీ ఆత్మ నిత్యాగ్ని దండంలో పడిపోకుండా కాపాడేది ఒకే ఒక ఆయన, మన ప్రభు యేసుక్రీస్తు. నమ్మాయిని చంపు శరీరపు ఆశలని, రా ప్రభు దగ్గరికి సేవలో ఉండు, పరిశుద్ధంగా బ్రతుకు, పవిత్రంగా బ్రతుకు, ప్రభు సేవ చేయి, శరీరాన్ని లోబరచు దేవుడికి, లాక్కుండా ఈడ్చుకోరా దేవుడి సన్నిధికి. దాన్ని రక్షణలోకి వస్తావు, పరలోకాన్ని చూస్తావు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. హృదయ శుద్ధి రావాలి అంటే హృదయాన్ని శుభ్రం చేసే ఏకైక వ్యక్తి మరలా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉన్నారు డాక్టర్లు, హృదయాన్ని శుద్ధి చేయడానికి ఎవరు లేరు ప్రపంచంలో. ఒక్క యేసుక్రీస్తుల వారే నీ హృదయాన్ని ఏం చేస్తాడు? శుద్ధి కడిగేస్తాడు, ఆ పాపపు కుళ్ళంతా. ఇందా చెప్పాను కదా, ఆ శరీర కార్యాలన్నీ చంపేస్తాడు వాక్యంతో. ప్రభుని అంగీకరించు, బైబిల్ చదువు, ప్రార్థనలకు వెళ్ళు, వాక్యం బాగా విను, బైబిల్ బాగా చదువుకో, శరీరపు మాయలో నుంచి బయటికి రా. మేము వచ్చాం. ఇదిగో ఈరోజు సభ పెట్టిన ఆ కుటుంబాలన్నీ వచ్చేసే. చాలుగా శరీరం కోసం బ్రతికింది, లోకంలో బ్రతికింది చాలు. దేవుడి కోసం బ్రతుకుతాం, మేము దేవుడి కోసం బ్రతుకుతాం. ఆ దేహం నుండి వచ్చిన కష్టార్జితం దేవుడికి ఇస్తాం. ఏమండి భయంకరమైన ఎండలో వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన మా పిల్లలు అందరూ అలిసిపోతున్నారండి. ఎండ భయంకరమైన ఎండ. పర్వాలేదు,
మా శరీరాల్లో ఉన్న ఆరోగ్యం అంతా పోయినా పర్వాలేదు, నీరసం వచ్చేసినా పర్వాలేదు, ప్రభువుని గణపరచాలి. రాత్రి అయ్యేసరికి వాక్యాలు చెప్పాలి, ప్రసంగాలు చెప్పాలి, మంచి మంచి పాటలు చూపించాలి. శరీరాన్ని దేవుడు పనికిచ్చారు, సుఖపడడానికి రాలేదు. కష్టం అండి. 10 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా ఎండలో పడి కష్టాలు పడుతున్నారు. ప్రభువుని గణపరచాలి. మా శరీరం నష్టమైపోయినా పర్వాలేదు, మా శరీరం వాడిపోయినా పర్వాలేదు, ఎండలో పడి ప్రభువు గణపరచబడాలి. శరీరాన్ని దాచుకున్నామా, ప్రభువుకు అసహ్యం. శరీరాన్ని సుఖపెట్టామా, ప్రభువుకు అసహ్యం. ఒక పాట చూపిస్తాను ఇప్పుడు, పాట తర్వాత ప్రార్థన చేసేస్తాను. నిజంగా ఈ కట్టి చేసే మాయాజాలం అంతా పాట రాశారండి. పాట చూద్దాం, ప్లే. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా, నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చిందే కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు. కన్నవారే ఉన్నను కట్టుకున్న వారున్నను ఎవరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును. కన్నవారే ఉన్నను కట్టుకున్న వారున్నను ఎవరికి కనిపించకని ఆత్మ వెళ్ళిపోవును. ఎన్ని చేసినా తనువు నమ్మినా
కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. కదండి, చివరికి మన దేహాల పరిస్థితి అది. భర్త అయినా, భార్య అయినా, కొడుకైనా, తల్లి అయినా మరణం రాగానే బంధాలన్నీ తెగిపోతాయి. ఒంటరి ప్రయాణం చేసుకుంటూ ఈ శరీరం శ్మశానానికి వెళ్ళిపోద్ది. శరీరం వదిలేసిన ఆత్మ దిక్కుతోచని పరిస్థితుల్లో, ఎటు వెళ్ళాలో మార్గం తెలియని పరిస్థితుల్లో దేవుడు వేయబోయే నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోయి కాలిపోతుంది. ఈ నిజం తెలియక ప్రపంచం అంతా దేవుడికి దూరంగా బ్రతుకుతుంది. ఈ నిజం తెలియక కొట్లాడుకుంటున్నారు, ఈ నిజం తెలియక చంపుకుంటున్నారు, ఈ నిజాలు తెలియక చేస్తున్నారు, ఈ నిజాలు తెలియక దేవుడిని మతం అంటున్నారు. నిజాలు ఇవి, పచ్చి నిజాలు ఇవి, బైబిల్ చెప్పిన పచ్చి నిజాలు, వాస్తవాలు, మనిషిని మార్చే మాటలు ఇవి. ఇప్పుడు ఒక్కసారి మాటలు వింటే, ఒకసారి పాటలు వింటే, ఒకసారి పాటలు చూస్తే నిజమే కదా, నా జీవితం ఇంతే కదా, చివరికి వెళ్ళిపోవాలి కదా, అన్నీ విడిచిపెట్టి ఎవరి కోసం బ్రతికాను? జీవితం ఇచ్చింది దేవుడైతే, బ్రతకాల్సింది దేవుడి కోసం అయితే, శరీరపు మాయలో ఉండి శరీరాన్ని సుఖపెట్టడానికి 60-70 ఏళ్ళు బ్రతికేసి చచ్చిపోయిన తర్వాత దేవుడి ముందు నేరస్తుడిగా నిలబడి భయంకరమైన నిత్యాగ్ని దండంలో కాలిపోతావా? జీవితం ఇచ్చింది దేవుడు గనుక శరీరాన్ని దేవుడికి లోబరిచి, దేవుడి వాక్యానికి లోబరిచి, దేవుడి పనికిచ్చి, శరీరాన్ని లొంగ తీసుకొని పాపాలు మాన్పించి ప్రభు సేవలో పరిశుద్ధంగా నీ దేహాన్ని పట్టి పరలోకానికి చేరుకుంటావా? నిర్ణయం నీ చేతిలో ఉంటుంది. నీ జీవితం నీ చేతిలో ఉంది. ఇంకా నిన్ను కాపాడడానికి దేవుడి సభలు పెట్టించాడు, నిన్ను మార్చడానికి దేవుడు ఈ మాటలు చెప్పిస్తున్నాడు. ఒక్క క్షణం ఆలోచించు. నీ బ్రతుకును ఒక్కసారి, నేను చెప్పిన మాటల ముందు, ఆ పాట ముందు ఒక్కసారి నీ బ్రతుకును పెట్టి చూసుకో. ఎలా ఉన్నావు నువ్వు? శరీరాన్ని అనుసరించే బ్రతుకుతున్నావా? శరీరానికి బానిసగా ఉన్నావా? శరీరానికి రుణస్థుడిగా మారిపోయావా? జీవితం ఇచ్చిన దేవుడికి రుణస్థుడిగా బ్రతుకుతావా? శరీరాన్ని లొంగతీస్తావా? దేవుడి పనిలో పెడతావా? ఏవో పాపాలు చేస్తున్నావు కదా, చాలిక ఇంతకాలం తెలియజేశాను, ఈ శరీరం నన్ను మాయ చేసి నాతో పాపం చేస్తుందన్న సంగతి తెలియజేశాను, ఫుల్ స్టాప్ పెడతాను, పెట్టు. లేదా 60-70 ఏళ్ల తర్వాత, లేదంటే నీకు మరణం వచ్చిన మరుక్షణమో నిన్ను బయటికి నెట్టేస్తుంది. అది హాయిగా పెట్టులో పడుకుని శ్మశానానికి వెళ్ళిపోద్ది. నిన్ను మాత్రం నరకానికి గంటకుండా విడిచిపెట్టదు. అదే కట్టె మిగిల్చే కన్నీటి కాదా? ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, 2 దినాలు బైబిల్లో నుంచి ఎన్నో వాస్తవాలు, మా జీవితానికి అవసరమైన ఎన్నో మాటలు వినిపించారు తండ్రి. స్తోత్రాలు. ఈ మాటలు మా దగ్గరికి రాకపోతే మేము శరీరపు మాయలో ఉండి చచ్చిపోయేవాళ్ళం, నరకానికి జారిపోయేవాళ్ళం, పాపపు కోపంలో నుంచి బయటకు రాలేకపోయేవాళ్ళం. పాపం చేయిస్తున్నది శరీరం అని, మీకు దూరం చేస్తున్నది శరీరం అని, ఈ శరీరం చివరికి మాకు కన్నీళ్లను మిగులుస్తుంది అని, నిరంతరము ఎడతెరిపిలేని భయంకరమైన నిత్యాగ్ని దండలలోనికి, ఆరిన అగ్నిలోనికి మమ్మల్ని నెట్టేస్తుంది అని ఎంత మంచి వివరణ బైబిల్లో రాయించారు తండ్రి. స్తోత్రాలు. మీ మాటలు మా దగ్గరికి రాకపోయి ఉంటే, మీ మాటలు మాకు తెలియకుండా ఉంటే తండ్రి, లోకంతో పాటు మేము మోసపోయే వాళ్ళం. తినడానికే పుట్టాం, త్రాగడానికే పుట్టాం, సంపాదించడానికే పుట్టామని శరీరాన్ని అంతా ఈ లోకాశలకి ఇచ్చి చచ్చి నరకానికి వెళ్ళిపోయే వాళ్ళం. మమ్మల్ని కాపాడుతున్న తండ్రి స్తోత్రాలు. తెలుసో తెలియకో మేము చేసిన పాపాలన్నిటినీ కడుక్కోవడానికి మీ కుమారుడు యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపారు. ఆయన రక్తంతో మా పాపాలన్నీ కడిగారు, పరిశుద్ధిని చేశారు, దేహాన్ని పవిత్రపరిచారు. మీ పనిలో, మీ వాక్యములో, మీ సన్నిధిలో ఉండగలిగే అర్హత, హక్కు మాకు అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, 2 దినాలు మీ పిల్లలు పడిన కష్టానికి ఫలం జరిగిన ఈ మహాసభలు తండ్రి, మరి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ప్రతి కుమారుని జ్ఞాపకం చేసుకోనండి.
స్త్రీలు, పురుషులు, పిల్లలు అందరూ కుటుంబాలను విడిచిపెట్టి గత 10 రోజులుగా తండ్రి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ రండి సభలకు, దేవుడి మాటలు వినండి అని ఎండనక వేడనక అలుపెరగక శ్రమపడ్డారు. బిడ్డల్ని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి సేవకుడి దగ్గరికి వెళ్ళి రండి మాకు సహాయం చేయండి అని అడిగారు. తండ్రి మరి సహోదర ప్రేమను చూపి మా తండ్రి మాటలు చెబుతున్నారు, మా ప్రభు మాటలు చెబుతున్నారు అని దేవా మరి సన్నిధికి వచ్చిన సేవకులందరూ మీ కార్యానికి వారు వంతుగా సహకరించి తండ్రి మరి చక్కగా మేమున్నాము అని వారు సహకారాన్ని వారు అందించినందుకు మరి వేదిక మీద కూర్చున్న వారు, వేదిక పక్కన కూర్చున్న ప్రతి సేవకుడి కోసం ప్రార్థిస్తున్నాము తండ్రి. వారిని, వారి సంఘాలను దీవించండి. అనేక ఆత్మలను రక్షించుటకు తండ్రి వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి, మంచి శక్తినివ్వండి, బలాన్ని ఇవ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి. అందరినీ మీ పరలోకానికి సిద్ధం చేయగలిగే తోడును, మీ సహాయాన్ని వారికి అనుగ్రహించండి. దేవా ఈ 2 దినాలు సభకొచ్చి వాక్యం అన్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె కోసం ప్రార్థిస్తున్నాం. నిజాలు చెప్పాం, బైబిల్లో రాయబడిన వాస్తవాలు మీ పిల్లల కళ్ళ ముందు పెట్టాం. నిజమే కదా నా తండ్రి మాట అని ప్రతి ఒక్కరూ మీ మాటగా అంగీకరించే భాగ్యాన్ని ఇచ్చి తండ్రి మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే ఎవరిని మార్చడానికి సభలు పెట్టారో వారిని మార్చండి. రక్షణ పొందుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. సన్నిధి వైపు నడిపించండి, సంఘం వైపు నడిపించండి. చక్కగా వారి వాళ్ళ ఆత్మలను రక్షించుకొని పరలోకానికి సిద్ధపడే భాగ్యాన్ని అనుగ్రహించండి. దేవా యూట్యూబ్లో ఎక్కడో కూర్చుని దూర ప్రాంతాలలో మీ వాక్యాన్ని వింటున్నారు, యూట్యూబ్ ద్వారా మీ వాక్యాన్ని నేర్చుకుంటున్న ప్రతి కుమారుడిని, ప్రతి కుమార్తెను, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి. మరొకసారి మరి సభల కోసం తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది పిల్లలు అయితే కష్టపడ్డారు వారందరినీ దీవించండి. హైదరాబాద్ పట్టణం నుండి తండ్రి మా సహోదరులు వారి స్వగ్రామంలో కష్టపడుతున్నారు అని వారికి సహకారం చేయడానికి యవనస్తులు, స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు అందరూ తరలి వచ్చి వారి వంతుగా వారి సపోర్ట్ను, సహకారాన్ని కుటుంబాలకు అనుగ్రహించారు. మా సంఘంలో ఉంచిన ఈ ఐక్యతను బట్టి, సువార్త పట్ల తండ్రి సంఘం అంతా చూపుతున్న ఆ ప్రేమను బట్టి తరలి వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. భయంకరమైన వేడిలో వారు పనిచేశారు, తిరిగి వెళుతున్నారు. ఈ రాత్రి ప్రయాణంలో తోడుగా ఉండి మరి వచ్చిన సంఘస్థులందరినీ తండ్రి క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. దేవస్థానికంగా ఉండి మాకు సహకరించిన ప్రతి కుమారుణ్ణి, ప్రతి కుమార్తెను మరొకసారి మీ పాదాల చెంత పెడుతూ వారిని, వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం. సభల కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది సహకరించారో తండ్రి వారిని పేరు పేరున దీవించమని ప్రార్థిస్తూ సభను విడిచి తిరిగి వెళుతున్న మీ పిల్లలందరినీ క్షేమంగా వారి గృహాలకు చేర్చండి. మీ చిత్తమైతే, మీకు ఇష్టమైతే దేవా ఈ గ్రామంలో మరొక మారు ఇలా సువార్త సభలు పెట్టడానికి కృప చేయండి. క్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు.